పేతురు రాసిన మొదటి పత్రిక బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. మొదటి పత్రిక మొదటి అధ్యాయం. ఏడవ వచనం ఒకసారి చూద్దామా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈవేళ మమ్మల్ని అందరినీ సమకూర్చావు. ఈ మొదటి ఆరాధనలో మేమందరము ఏకమై ఇంతవరకు చేసిన కార్యములన్నిటినీ కూడా నీ కృపతో మీరు దర్శించారు. పాటల ద్వారా మహిమపరచబడ్డారు. పరిశుద్ధ శరీర రక్తములను స్వీకరించుటయందు మా దోషములన్నిటిని మేము ఒప్పుకొని ఉండగా మీరు క్షమించారు. ఆరాధనలో మీరు మహిమపరచబడ్డారు. హృదయపూర్వక అర్పణ గైకొన్నారు. ఇక నీ మాట కొరకు మిగులు ఆశతో వేచి ఉన్న మా అందరినీ కూడా దర్శించి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు నాయన, నీ రక్తము చేత నీ దాసుని నిలువెల్లా కడగండి, పరిశుద్ధపరచండి. జీవము గల దేవా, నీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ వర్తమానం కృపతో మీరు దయచేయండి. మేము అందరము విని నేర్చుకున్నట్లు, బోధనుందున్నట్లు, జ్ఞానము పొందున్నట్లు సహాయము చేయండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దయ్యములు, దురాత్మ, పిశాచి, దుష్టశక్తుల ప్రభావములు, అల్లరి శక్తులు, ఆటంక శక్తుల ప్రభావములు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. దేవా, మీ సన్నిధి కాపుదల మాకు ఉంచి మీరే మాట్లాడమని యేసుక్రీస్తు గొప్ప నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఇదే వచనంలో నుంచి గతంలో ఎన్నోసార్లు ఎన్నో విషయాలు మనం ధ్యానించుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు ఈ వచనంలో నుండి నేర్చుకుందాం. ఇక్కడ మనం కలిగి ఉన్న అమూల్యమైన విశ్వాసము, దానికి ఎదురయ్యేటువంటి పరీక్ష, అందులో ఒకవేళ విజయం సాధించిన వారమైతే తర్వాత మనకు కలిగేటువంటి ప్రతిఫలం, ఈ మూడు సంగతులు ప్రస్తావించాడు. మొట్టమొదటిది, మనం ప్రారంభం నుండి చివరి దాకా కలిగి ఉండవలసిన అమూల్యమైన విశ్వాసము. 2, దానికి ఎదురయ్యేటువంటి అగ్ని పరీక్ష. 3, అగ్ని పరీక్షకు విశ్వాసము నిలిచి ఉంటే తర్వాత మనకు కలిగేటువంటి ప్రతిఫలం. ఈ 3 సంగతులు ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో ఉన్నాయి. యేసు ప్రభుని విశ్వసించినటువంటి మనందరికీ విశ్వాసమును బట్టి ఎన్నో కలిగినాయి. వాటిలో మొట్టమొదటిది, విశ్వసించు వారందరికీ నిత్య జీవం అనుగ్రహించబడింది. 2, విశ్వసించు వారికి
తీర్పు నుండి తప్పించుకునే అవకాశం లభించింది. 3, విశ్వసించు వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహింపబడింది. 4, విశ్వసించు వారందరికీ దేవుని నిత్యరాజ్యములో స్వాస్థ్యము లభించింది. మళ్ళీ చెప్పేదా? మీరు చెప్తారా? విశ్వాసం వలన మనకి ఏమేమి కలిగినాయి? విశ్వసించు వారందరికీ నిత్య జీవం ప్రాప్తించింది. రెండవది, విశ్వసించు వారందరికీ తీర్పు తప్పించుకునే అవకాశం లభించింది. 3, విశ్వసించు వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహింపబడింది. 4, విశ్వసించు వారందరికీ నిత్య స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వది, విశ్వసించు వారందరికీ దేవుని ద్వారా మెప్పు, మహిమ, ఘనత ఇవన్నీ సంప్రాప్తమవుతాయి. ఎవరి యందు విశ్వాసం ఉంచిన వారికి, ఎవరు ఈ విశ్వ నిర్మాణకుడు ఉన్నాడో, ఎవరు మనుషులందరి కొరకు ప్రాయశ్చిత్తముగా తన పవిత్ర రక్తమును అర్పించాడో, ఎవరు మరణాన్ని జయించి సజీవుడై తిరిగి 3వ నాడు తిరిగి లేచాడో, ఆయన యందలి విశ్వాసం ఉంచు వారందరికీ, ఆ విశ్వాసాన్ని అంతము వరకు కాపాడుకున్న వారందరికీ ఇవన్నీ ఇంకా వీటితో పాటు అనేకమైన సంగతులు వాగ్దానం చేయబడ్డాయి. భూమి మీద కొన్ని వాగ్దానం చేయబడ్డాయి ఇక్కడ జీవించే జీవిత కాలంలో. రేపు ఇక్కడ నుంచి తీయబడిన తర్వాత కూడా మరికొన్ని వాగ్దానం చేయబడ్డాయి. ఇవన్నీ విశ్వాసులకా అవిశ్వాసులకా? పెద్దగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఖచ్చితంగా విశ్వాసులకి. మరి అవిశ్వాసులకి ఏం ఏర్పరచబడ్డాయి? అవిశ్వాసులకు ఇప్పుడు చెప్పుకున్న వాటన్నిటికీ వ్యతిరేకమైనవి. విశ్వసించు వారికి నిత్య జీవం అంటే, విశ్వసించని అవిశ్వాసులకు నిత్య నరకం. ప్రకటన గ్రంథం 21:8 మీరు చదవగలిగితే, పిరికి వారును, తర్వాత వెంటనే వస్తుంది అవిశ్వాసులను. చదవగలవా? ఉన్నారా ఎవరన్నా? మైక్ తీసుకొని. ఎవరు లేరా? సరే, నేనే చదువుతా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం తీసుకోండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదు. ఇది 2వ మరణం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇప్పుడు విశ్వాసులైన వారికి ఏవేవైతే లభిస్తాయో వాటికి వ్యతిరేకమైనవి అవిశ్వాసులకు లభిస్తాయని చెప్పా. వాటిలో నిత్య జీవము విశ్వాసులకు వస్తే నిత్య నరకాగ్ని అవిశ్వాసులకు వస్తుంది. రెండవది, ఇందాక చెప్పుకున్న వాటిలో రెండవది ఏం చెప్పుకున్నాం? విశ్వాసం ఉంచినటువంటి వానికి తీర్పు తప్పించబడుతుంది అంటే, అవిశ్వాసులైన వారికి తప్పకుండా తీర్పు ఉంది. 3, విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు అయితే అవిశ్వాసులైన వారు దేవుని సంతతి కిందికి రారు. దేవుని వ్యతిరేకి ఒకడున్నాడు, సాతాను, వాని సంతతి కిందికి వెళ్ళిపోతారు. 4, విశ్వసించు వారందరికీ నిత్య స్వాస్థ్యం ఉంటే వీరికి ఏ స్వాస్థ్యము లేదు అవిశ్వాసులకు. విశ్వసించు వారందరికీ, విశ్వాసాన్ని కాపాడుకున్న వారందరికీ మెప్పు, మహిమ, ఘనత ఉంటే అవిశ్వాసులైన వారికి నిత్యమైన నింద, అవమానకరమైన పరిస్థితి, ఏడ్పును, పండ్లు కొరుకుట ఉన్నాయి. విశ్వాసులైన వారికి ఏవేవైతే దేవుడు ఏర్పరిచాడో వాటికి వ్యతిరేకమైనవన్నీ ఇంకా అవిశ్వాసులకి. కాబట్టి విశ్వాసము ఇంత ప్రాముఖ్యమైనది. ఓ రకంగా చెప్పాలంటే, దేవుడు మనల్ని గట్టిగా చేపట్టి భద్రపరుచుకోమన్నా ఒక శ్రేష్టమైన, భూమి మీద మనకి చాలా విలువైంది ఏంటి? వజ్రాలే కదా. ఓ పెద్ద వజ్రంతో సమానం. ఓకే,
బస్ ఎక్కినోడికి అన్నిటికంటే ముఖ్యంగా ఏం కావాలి? టికెట్ కావాలి. టికెట్ లేకపోతే దించేస్తారు. ఎన్నున్నా, తినేదానికి తింటున్నా, అన్నీ ఉన్నా బస్ ఎక్కినోడికి టికెట్ చాలా ప్రాముఖ్యం. అలాగే యేసుక్రీస్తు మార్గంలో ప్రయాణం చేసేవానికి విశ్వాసం అంత అవసరమైంది. టికెట్ అంటే చిన్నదల్లే కానీ వజ్రం అంటే పెద్దది. చివరి మజిలీ చేరేంత వరకు, గమ్యస్థానం చేరేంత వరకు ఏ విశ్వాసంలోనికైతే మనం వచ్చామో ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా చివరిదాకా ఆ విశ్వాసాన్ని చేపట్టి ప్రయాణం చేయాలి. ఎదురయ్యేటువంటి పోరాటాలన్నీ విశ్వాసానికే తీసుకొస్తాడు శత్రువైన సాతాను. వాడు అలా శోధించడానికి, పరిశోధించడానికి దేవుడు కూడా అవకాశం ఇస్తాడు, మన విశ్వాసాన్ని వేగుచూడటానికి. నిరంతరం మన విశ్వాసం మీదనే తరచుగా దాడి జరుగుతూ ఉంటుంది. ఏ విశ్వాసము మనం ఇన్ని పొందడానికి ఆధారమై ఉందో, ఘనత పొందడానికి, మెప్పు పొందడానికి, మహిమ పొందడానికి, కిరీటం పొందడానికి, బహుమతి పొందడానికి, నిత్య స్వాస్థ్యం పొందడానికి, నిత్య జీవం పొందడానికి, దేవుని బిడ్డలయ్యేటువంటి అధికారం స్వతంత్రించుకోవటానికి, తీర్పు తప్పించుకోవటానికి ఏ విశ్వాసం ఆధారమై ఉందో ఆ విశ్వాసం అనే దాన్ని ఒక్కదాన్ని దెబ్బతీయగలిగితే ఈ మొత్తం కోల్పోయి వీడు అవిశ్వాసుల జాబితాలో చేరిపోతాడు. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న ఈ గొప్ప విషయాలన్నిటికీ విశ్వాసం ఆధారమైతే ఆ ఒక్క విశ్వాసం అనే దాన్ని దెబ్బతీయగలిగితే ఇప్పుడు చెప్పుకున్న ఇవన్నీ భక్తిపరుడు కోల్పోతాడు. కాబట్టే అపవాది, వాని సంబంధమైనటువంటి దూతలు ప్రతి భక్తునికి ఒక అమూల్యమైన వజ్రం లాంటి విశ్వాసం ఏదైతే కలిగి ఉన్నాడో ప్రతి భక్తుడు దాన్ని దొంగిలించడానికి, దాన్ని దెబ్బతీయడానికి తరచుగా దాడి జరుగుతూ ఉంటుంది. మన మీద జరిగే సకల దాడులు ఆ విశ్వాసాన్ని దెబ్బతీయడానికి. ఇది ఒక ముఖ్యమైన సంగతి, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దేవుడు అంటాడు, ఇది నీకు ఇస్తున్నాను, నేను దీన్ని నీకు చెప్పేటువంటి స్థానానికి నువ్వు చేరు వరకు చేపట్టి ఉండాలి. ఇది ఏమాత్రం నువ్వు పోగొట్టుకున్నావంటే నువ్వు ఆడికి చేరలేవు. నేను నీకు సిద్ధపరిచినవి ఏవీ పొందలేవు. కాబట్టి నువ్వు అక్కడికి చేరు వరకు దీన్ని గట్టిగా చేపట్టాలి. అయితే ఈ మార్గ ప్రయాణంలో, ఈ మార్గ మధ్యంలో నేను నీకు ఇచ్చిన ఈ అమూల్యమైన దాన్ని దెబ్బతీయడానికి శత్రువు నానా రకాలుగా దాడి చేస్తాడు. ఆ దాడి తప్పించుకుంటూ, వాడికి ఎదిరించి పోరాడుతూ, నేను నీకు చెప్పిన స్థానానికి నువ్వు చేరు వరకు దీన్ని గట్టిగా చేపట్టాలి. ఓకే, ఇక నువ్వు ఎన్ని తిప్పలు పడతావో నాకు అనవసరం, నువ్వు అక్కడ దాకా చేరాలి. వాడైతే ఈ మార్గ మధ్యంలో దీన్ని దొంగిలించడానికి తరచుగా దాడి చేస్తూ ఉంటాడు. ఇది ఎలాంటిదంటే, మన ఓల్డ్ మూవీస్లో హీరో ఒకటి సాధించుకొని తీసుకెళ్తూ ఉంటే దాన్ని కొట్టేయడానికి శత్రువు రకరకాల రూపాల్లో దాడి చేసినట్టు, దయ్యాలు రకరకాలుగా ఆ వ్యక్తిని భ్రమపెట్టి దాన్ని కొట్టేయడానికి ప్రయత్నం చేసినట్టు అన్నమాట. సినిమా స్టోరీస్ అన్నీ కల్పితాలు అనుకోండి, కానీ నిజ జీవితంలో మనకు మాత్రం ఖచ్చితంగా అదే పరిస్థితి ఉంటుంది. అలా పోరాడి చివరి వరకు తను చేపట్టిన దాన్ని తీసుకురాగలిగిన వాడే వీరుడు. అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు వీరుడు? ఏదైతే దేవుడు అప్పగించాడో దాన్ని చివరి వరకు, చివరి మజిలీ చేరేంత వరకు చేపట్టిన వాడు వీరుడు. దాని గురించే పౌలు మహనీయుడు మాట్లాడాడు. మరి దేని గురించి మాట్లాడాల? తన ఆత్మీయ కుమారుడు, చాలా ఇష్టమైన కుమారుడైన తిమోతికి లేఖ రాస్తూ, ఇక అది చివరి లేఖ, తర్వాత ఇక ఆయన హతసాక్షి అవుతాడన్నమాట.
దానికి ముందు తిమోతికి లేఖ రాశాడు. ఆ లేఖలో చెప్పాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని. ఎందుకు పోరాడావు? నా పరుగు కడముట్టించి తిని. ఎందుకు పరిగెత్తావు? విశ్వాసము కాపాడుకుంటుంది. దానికోసమట. విశ్వాసం కాపాడుకోవటానికి పోరాడాడు, విశ్వాసాన్ని భద్రం చేసుకోవటానికి పరిగెత్తాడు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని. చూడండి, ఇక మీదట నా కొరకు నా జ్ఞానమును కాపాడుకుంటుని, నా నీతిని కాపాడుకుంటుని, నా పరిశుద్ధతను కాపాడుకుంటుని, నా వివేచనను కాపాడుకుంటుని, నా వరములను కాపాడుకుంటుని అని ఏమన్నా అన్నాడా? మళ్ళీ చెప్తాను, నా జ్ఞానమును కాపాడుకుంటుని, లేకపోతే నా వివేచనను కాపాడుకుంటుని, నా పరిశుద్ధతను కాపాడుకుంటుని, నా నీతిని కాపాడుకుంటుని, నా కుటుంబాన్ని కాపాడుకుంటుని, నా శక్తిని కాపాడుకుంటుని, ఇవన్నీ అని చెప్పాడా? ఏం చెప్పాలా? అసలు వాటి ప్రస్తావనే తీసుకుండాల. ఒకటే ఒక్క మాట, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం గట్టిగా. అంటే చివరి ఘట్టంలో పౌలు మహనీయుడు మనకొక కీలకమైన సందేశం అందిస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యముగా అంతము వరకు విశ్వాసమును కాపాడుకోవలసి ఉన్నది. జరిగే దాడులన్నీ దాని మీదే జరుగుతాయి. దోచుకోవడానికి సమూహం కూడా దాని కొరకే వెంటబడుతుంది. వారికి చిక్కనివ్వకుండా పరిగెత్తాలి, ఎదురొస్తే పోరాడాలి, మొత్తం మీద దాన్ని కాపాడుకోవాలి. దేన్ని కాపాడుకోవాలి? ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి? ఉన్నదంతా అందులోనే ఉంది. అవునా? ఇప్పుడు 3 సార్లు చెప్పా ఏమేమి ఉన్నాయి, దానివల్ల వచ్చే ప్రయోజనాలు అనేది. ఇంకా 4వసారి అవసరం లేదు. కాబట్టి ఇన్ని ప్రయోజనములు మనకు సిద్ధపరిచి పెట్టినటువంటిది విశ్వాసం అనుకోండి. విశ్వాసమును బట్టే దేవుడు అవన్నీ మనకిస్తానన్నాడు. ఈ విశ్వాసం తరచుగా శోధనకు గురి అవుతుంది, పరిశోధించబడుతుంది, పరీక్షింపబడుతుంది. అలా కావటానికి దేవుడే అనుమతిస్తున్నాడు. ఎందుకంటే తన కుమార్తె, తన కుమారుడు వీరుల జాబితాలో ఉండాలనేది దేవుని ఆశ. ఎవరి జాబితాలో? పోరాడి గెలిచిన వీరుల జాబితాలో ఉండాలనేది దేవుని సంకల్పం, దేవుని ఆశ. పోరాటం లేకుండా ఏదో అంతా ఆయనే చేసి పెడితే వచ్చి కూర్చుని టట్టు ఉండేది కాదు. ఆయనైతే అన్నీ ఉచితంగా ఏర్పాటు చేశాడు. అవన్నీ పొందుకోవటానికి ఈ విశ్వాసం అనే దాన్ని చివరి వరకు కాపాడుకోమన్నాడు. విచిత్రం ఏంటంటే రావాల్సిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ విశ్వాసానికి అనుమతించాడు. ఇప్పుడు మనకి బహుళ ప్రయోజనాన్ని కల్పించేటువంటి విశ్వాసాన్ని దెబ్బతీయడానికి సాతాను నిరంతరం కృషి చేస్తాడు అని చెప్పాను. ఒకరోజు ఉదయం ప్రొద్దు పొడిచింది, ప్రొద్దు గుంకింది అనే ఈ మధ్య కాలంలో ఉన్న ఈ టైం అంతట్లో ఏ గంటను కూడా వాడు పోనీడు. ప్రతి గంట, ప్రతి నిమిషం మనకు కేటాయించబడిన దురాత్మలు నిర్విరామంగా పోరాడుతూనే ఉంటాయి. అనే మనమన్న అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటాం, వాటికి రెస్ట్ ఉంటుందా అంటే అవి అలసిపోవు. అలసట అనేది రక్తమాంసముల నిర్మితమైన ఈ దేహమునకుంది. అవి మాయాస్వరూపులు, మహిమ దేహధారులు గనుక వాళ్ళకి అలసట అనేది ఉండదు. నిద్రపోయే అవసరం కూడా లేదు. మనకు నిద్ర అవసరం. ప్రొద్దంతా పని చేసి సాయంత్రానికి నిద్రపోవాలి మనం. అప్పుడు బ్రెయిన్కు కొంచెం రెస్ట్. దానికి రకరకాల రీజన్స్ చెప్తారు.
పగటి వేళ చెట్లు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయా, ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయా? ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. సాయంత్రానికి చెట్లు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. అప్పుడు నీకు తగినంత ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందనప్పుడు నువ్వు వర్క్ మానేసి నిద్రపోవాలి. అప్పుడు కూడా నువ్వు వర్క్ చేస్తున్నావు అనుకో, నీ శరీరము అదనంగా కష్టపడి ఆక్సిజన్ తీసుకొని ఎక్కువ ఒత్తిడికి గురవుతుంది. దానివల్ల తొందరగా నువ్వు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనుక నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోవాలి, మేల్కొని పని చేయాల్సిన టైంలో మేలుకొని పని చేయాలనేది సైన్స్ చెప్పే విధం. అది నిజమే కొంతవరకు. అసలు ఆక్సిజన్లు కార్బన్ డైఆక్సైడ్లు పక్కన పెడితే ముందు మనకైతే రెస్ట్ అవసరం. కానీ ఈ దేవదూతలకు అవసరం లేదు. ఎనీ టైం వర్క్ చేయొచ్చు, అలసట ఉండదు. అందుకే దయ్యాలు, అపవాది యొక్క దూతలు, దురాత్మలు ఈ గంట ఈ నిమిషం అనే తేడా లేకుండా నిరంతరము మనల్ని పాడు చేయటానికి, పతనం చేయటానికి, మన విశ్వాసాన్ని దెబ్బతీయటానికి పోరాడుతూనే ఉంటాయి. ఈ పోరాటం తథ్యం, తప్పనిసరి. ఆ పోరాటం కూడా వాటితోనే అని ఎఫెసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం సాక్ష్యం ఇస్తుంది. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. శరీరులతో కాదు అన్నాడు. శరీరులు అంటే ఎవరు? మనుషులు. శరీరులతో కాదు కానీ మనం పోరాడుతున్నాం అన్నాడు. ఎవరితో పోరాడుతున్నామంటే మన కంటికి కనబడని అదృశ్య వ్యక్తులు, శక్తులతో భక్తుడు, క్రీస్తు యేసునందు విశ్వసించిన విశ్వాసి నిరంతరం పోరాడుతూ ఉంటాడు. అవి ఏది కొట్టేయటానికి దాడి చేస్తున్నాయి? దేన్ని కాల్చేయటానికి దాడి చేస్తున్నాయి? దేన్ని పాడు చేయటానికి దాడి చేస్తున్నాయంటే విశ్వాసాన్ని. ఇంతవరకు క్లారిటీ ఉంది కదా? ఏం డౌట్ ఏం లేదుగా? అయితే అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు విశ్వాసం మీద అపవాది చేసేటువంటి దాడులు ఒక 4 చెప్పుకుందాం. చతుర్ముఖ దాడి, 4 ముఖముల దాడి అనుకుందాం. అపవాది చేసే 4 విధములైన దాడులు. గోడలకి, స్తంభాలకి ఎవరు ఆనుకోలేదు కదా? గోడలకు ఆనుకుంటే ఇక అంతే సంగతులు, జోలపాట ఖాయం. ఎవ్వరు గోడలకు కానీ స్తంభాలకు కానీ ఎక్కడ ఆనుకోవడానికి లేదు. జాగ్రత్త. ఎందుకంటే మళ్ళీ నా కష్టం అంతా వ్యర్థమైంది. లైవ్లో వినేవాళ్ళు కూడా మీరు అక్కడెక్కడ తిరుక్కుంటా అట్టెట్లుంటా వినొద్దు. సగం విని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ వినే అవకాశం నీకు లేకపోతే వదిలేయి. ప్రశాంతంగా కూర్చొని తర్వాత అయినా విను. అంటే ఇంతకంటే ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే, ఏడిసిన ఇంతకంటే ముఖ్యమైన పనులు ఏమున్నాయనయా అని పక్కన పెట్టే దమ్ము, ధైర్యం నీకుంటే మొత్తం పక్కన పడే ప్రశాంతంగా కూర్చొని ఈ మాటలన్నీ విను, దేవుని మాటలు. అంతేగాని కొంచెం విని కొంచెం ఆగిపోయి, కొంచెం విని కొంచెం వేరే పనికి పోయి, చివరికేమో బిల్డప్. ఏం బిల్డప్? విన్నాగా, ఫస్ట్ కోటంలో వాక్యం విన్నాగా, మొత్తం విన్నా అని మళ్ళీ చెప్పుకోవటం. అట్లా కాదు. సినిమాకి చూస్తారు, సినిమా ఇంత మిస్ కానిస్తారు. కనీసం మధ్యలో ఏదన్నా ఒకటోళ్ళకి పోయి వచ్చినా పక్కన కూర్చున్న వాళ్ళు ప్రాణం తీస్తారు. ఏం జరిగింది, నేను ఫలానా టైంలో వెళ్ళా, ఈ మధ్యలో ఏం జరిగింది అని వాడి అల్లాడిస్తూ ఉంటారు కదా. అంతకంటే విలువైంది కదా దేవుని వాక్యం. ఇది మనకి జీవాధారం కదా, శ్రేష్టమైంది కదా. సీరియస్ ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాయింట్కి వద్దాం. ఇప్పుడు
యేసు ప్రభువుని నమ్మి దేవుని మార్గంలోకి వచ్చి ప్రయాణం చేస్తున్న మనల్ని అపవాది ఎక్కువ పాపంలో పడేదానికి ప్రోత్సహిస్తూ ఉంటాడు. పాపంలో నెట్టడానికి ఎక్కువ దాడి జరిగిద్ది, ముఖ్యంగా యవన ప్రాయంలో ఉన్న బిడ్డల్ని. అంటే కొంచెం ఏజ్ మారిన వాళ్ళని నెట్టడా అంటే చెప్పలేము. వాడు చేసే దాడులలో మొట్టమొదటిది మనము పాపములో పడినట్లు చేయుట. మనం పాపంలో పడితే వాడికి వచ్చే లాభం ఏంది? ఓ ప్రశ్న. మనం పాపంలో పడితే వాడికి వచ్చే లాభం ఏంటి అంటే, మనం పాపంలో పడ్డప్పుడు సహజంగానే తిరిగి జన్మించిన మన హృదయంలో ఒక టైపు ఆలోచన ఏర్పడిద్ది. మన మనస్సాక్షి పనిచేయటం మొదలుపెట్టిద్ది. ప్రభు రక్తంలో కడగబడక ముందు మనం ఎన్ని పాపాలు చేశామో, ఎంత అడ్డదిడ్డంగా బతికామో మనకి ఇంత ఫీలింగ్ కూడా లేదు. కారణం ఏంటంటే అప్పుడు అన్నీ రిపేర్కి వచ్చి ఉన్నాయి, చెడిపోయినాయి. కాబట్టి సరిగ్గా మనకి సూచన ఇవ్వలేదు. నువ్వు ఇదిగో ఇంత తప్పు చేశావు, నువ్వు ఇంత పొరపాటు చేశావు, నువ్వు ఇంత అజ్ఞానంగా నడుచుకున్నావు, దీనివల్ల దేవుడు ఇంత బాధపడ్డాడు, దేవునికి ఇంత బాధ కలిగింది, ఇంత ఆయాసం కలిగింది, ఇంత దుఃఖపెట్టావు నువ్వు అని చెప్పేదానికి లేదు. ఈరోజు మనకి ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మనలో, రెండు ఆయన మనస్సాక్షిని రిపేర్ చేశాడు. ఇక ఇప్పుడు మనస్సాక్షి తిరిగి పనిచేయటం మొదలుపెట్టిద్ది. మనస్సాక్షి ఎప్పుడు నిర్మలంగా ఉండాలని ఆశిస్తుంది. మనస్సాక్షి ఎప్పుడు నిర్మలంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు కోరతాడు ఈ పాయింట్ని. మనస్సాక్షి కల్మషమైందనుకో, మన దోషాలు మనకు చూపించలేదు. బావిలో నీళ్లు ఉన్నాయి, నీళ్లు కదలకుండా నిర్మలంగా ఉంటే ఆ మురికంతా అడుక్కుపోయి నీళ్ళన్నీ తేటగా అడుగునున్న బావిలో ఏమన్నా బిందెలు బకెట్లు పడిపోయి ఉంటే అవి కూడా కనపడుతుంటాయి బయటికి. చిన్న చిన్న గ్లాసులు గిన్నెలు బడ్డ కూడా అవి కూడా కనపడుతుంటాయి. నీళ్లు తేటగా ఉన్నప్పుడు లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం క్లియర్గా కనపడతాయి. అవే నీళ్లు కెలికలైనవి అనుకో, కనపడవుగా, లోపలే ఉంటాయి కానీ కనపడవు. ఎందుకంటే మురికి పైకి తేలి మన విజన్ని దెబ్బతీస్తుంది, చూసేటువంటి దృశ్యాన్ని దెబ్బతీస్తుంది, క్లారిటీ మిస్ అయిపోతుంది. అందుకే పౌలు మహనీయుడు అన్నాడు, నేను నా మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్మలమైనది గాను నిర్దోషమైనది గాను ఉండునట్లు నేను జాగ్రత్త తీసుకుంటున్నాను అన్నాడు. దేన్ని? మనస్సాక్షిని. రేపు దేవుని ముందు నిలబడ్డప్పుడు మన మీద నేరస్థాపన చేసేది ఎవరో తెలుసా? మన హృదయము లేక మనస్సాక్షి. యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్తాడు, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడలా ఆయన ఎదుట ధైర్యము గలవారమగుదుము. చూస్తారా వచనం? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట. మన హృదయము శుద్ధీకరించబడింది, మనస్సాక్షి బాగు చేయబడింది. ఎప్పుడు బాగు చేయబడింది? యేసు రక్తముతో ఎప్పుడైతే కడగబడ్డామో అప్పుడు బాగు చేయబడింది. ఇది హెబ్రీ పత్రికలో చెప్పాడు. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన
శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. 9:14 మన శిక్షను తొలగించెను. హెబ్రీ పత్రిక 9:14 అందులో ఉంది, చూడండి, త్వరగా చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అద్దుగద్దుగద్దుగద్దుగద్దుగా ఆయన రక్తము ఎందుకు శుద్ధి చేసింది? మళ్ళీ చదువు నాయనా. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు, అదిగదిగో జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అది మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. ఇక్కడ నుంచి తీసుకున్నాడు ఆ వచనం. ఆ పాటల్లోని, ఆ చరణంలోని ఆ మాట ఇక్కడి నుంచి తీసుకున్నాడు. ఒకప్పుడు మనస్సాక్షి పాడైపోయింది, చెడిపోయింది, దాని జడ్జిమెంట్ కరెక్ట్గా లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి మనం జీవము గల దేవుని సేవించున్నట్లు, ఆయనకి ఇష్టంగా బ్రతుకున్నట్లు, ఒకవేళ ఏదైనా తేడా పడితే మన తేడాని, మన లోపాలని క్లియర్గా మనకు చూపడానికి మన మనస్సాక్షి యేసు రక్తము చేత శుద్ధీకరణ పొందింది. కాబట్టి అంతకుముందు సైకాలజీ వేరు, క్రీస్తు రక్తము చేత కడగబడిన తరువాత సైకాలజీ వేరు. అంటే ఆలోచన విధానంలో మార్పు వచ్చేస్తుంది. అంతకుముందు ఎంత చేసినా కూడా ఏమీ స్పందన లేనటువంటి మన మనస్సాక్షిలో ఇప్పుడు ఏ చిన్నది జరిగినా గాయపడిపోతుంది, వెంటనే దాన్ని చూపించేస్తుంది. ఇదిగో నువ్వు ఈ తప్పు చేశావు, ఇదిగో ఇట్లా మాట్లాడావు, నువ్వు ఈ క్రియ చేశావు, నువ్వు ఇలా ప్రవర్తించావు, నువ్వు దేవుని సంబంధివేనా, అసలు దేవుని బిడ్డవేనా, నువ్వు పరిశుద్ధాత్మ నీ యందు ఉన్నాడా, అసలు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడన్న సంగతి అసలు ఆ స్పర్శ నీకుందా, పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు ఇలాంటి పని చేస్తావా, పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపిస్తున్నాడా, ఒక దురాత్మ నిన్ను నడిపిస్తుందా, అసలు నిన్ను ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఏలుబడి కిందకి వెళ్ళిపోయావు, నువ్వు ఎట్లా అయిపోతున్నావు, ఏం జరుగుతుంది నీకు అని ప్రశ్నలు నీకు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే మనస్సాక్షి శుద్ధిపరచబడింది, అది చెబుతూ ఉంటుంది, చిన్న లోపాన్ని పెద్ద లోపాన్ని మొత్తాన్ని చూపిస్తుంది. అలా ఎప్పటికప్పుడు నాకు మనస్సాక్షి చూపించాలి, నేను జాగ్రత్త పడాలి. అందుకే నా మనస్సాక్షిని ఎప్పుడు నిర్మలంగా, తేటగా, నిర్దోషంగా ఉండినట్లు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నాను అన్నాడు ఆయన. ఎందుకు అంత జాగ్రత్త తీసుకుంటున్నాడు? జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా ఉండటానికి. ఏ జడ్జిమెంటు? మనస్సాక్షి ద్వారా జరిగేటువంటి జడ్జిమెంట్. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1, విశ్వాసాన్ని దెబ్బతీయడానికి అపవాది తీసుకొచ్చే శోధనలలో ఒకటి, మనము తరచుగా పాపములో పడిపోవున్నట్లు చేయుట అని చెప్పాను. పాపములో పడిపోతే ఏం జరుగుతుంది? మనం పాపంలో పడిపోతే ఏం జరుగుతుంది అంటే, శుద్ధీకరణ పొందినటువంటి మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు, అసలు నువ్వు దేవుని సంబంధినని చెప్పుకుంటున్నావు, దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడని చదువుకుంటున్నావు, ఆనందపడుతున్నావు, ఆత్మలో ఆనందిస్తున్నావు, అప్పుడప్పుడు పులకిస్తున్నావు, తన్మయిస్తున్నావు, ఆయన గురించి మాట్లాడుతున్నావు, పాడుతున్నావు, ఇతరులకు కూడా చెబుతున్నావు. వెలిచూపులకి ఇన్ని రకాల కార్యాలు చేస్తూ రహస్యమందు నువ్వేం చేస్తున్నావు? నీ రహస్య జీవితంలో నువ్వేమై ఉన్నావు? నువ్వు ఇలాగూ చేయొచ్చా అని మనస్సాక్షి నిన్ను ప్రశ్నిస్తుంది. ఈ మనస్సాక్షి ఒక్కటే ప్రశ్నించి ఊరుకుంటే గొడవ ఉండదు. పరిశుద్ధాత్మ ప్రశ్నిస్తాడు, పరిశుద్ధాత్మ మనస్సాక్షిని ప్రేరేపిస్తాడు, మనస్సాక్షి నిన్ను క్వశ్చన్ చేస్తుంది. వెంటనే నువ్వు దిద్దుకొని దేవుని వైపు మళ్ళుకొని పశ్చాత్తాప్తుడవై, పశ్చాత్తాప్తురాలివై మారు మనసు పొందమని
పరిశుద్ధాత్ముడు మనస్సాక్షిని కదిలించి నీకు ఆలోచన పుట్టిస్తాడు. ఎందుకు? దిద్దుకోనాయనా, అది మంచిది కాదు, దానివల్ల నువ్వు దెబ్బతింటావు, దిద్దుకోమని. అయితే మనకి రెండవ స్వరము కూడా వినపడిద్ది. బాగా వినండి. రెండవ స్వరం ఏమిటంటే అపవాది స్వరం. దేవుని పరిశుద్ధాత్మ మనస్సాక్షి ద్వారా మనల్ని దిద్దుబాటులోనికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంటే, అపవాది మనల్ని కృంగుబాటులోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అది కుట్ర. ఎందులోకి తీసుకెళ్ళటానికి? కృంగుబాటులోకి. తరచుగా మనం పాపములో పడినట్లు చేస్తాడని నేను చెప్పాను. మనల్ని పాపంలో పడేయటం వల్ల ఏం జరుగుతుందంటే, అప్పటిదాకా వాడిని దగ్గర కూడా రాని అని మనం ఎప్పుడైతే తేడా పడ్డామో అప్పుడు వాడు వచ్చి మన పక్కన కూర్చునేదానికి అవకాశం ఇస్తాం. మనమే ఇస్తాం. ఆటోమేటిక్గా వాడికి కుర్చీ వచ్చేస్తుంది, మన పక్కన కుర్చీ వచ్చేస్తుంది, వచ్చి కూర్చుంటాడు. ఎవడ్రా నువ్వు నా దగ్గరకు వచ్చావు, సైతాన్ పో అనలేం. ఒకవేళ అన్నావు అనుకో, వాడంటాడు, ఊరుకో నువ్వు చేసేయన్ని నా పనులు, మళ్ళీ నన్నే పో సైతానా అంటావా? మరి నువ్వెవరివి? నువ్వెవరివి? నువ్వు దేవుని పరిశుద్ధురాలివే? నువ్వు దేవుని పరిశుద్ధుడివే? నువ్వు చేసే చేష్టాలు ఏంది? వేషం వేసుకొని తిరుగుతున్నావు, మళ్ళీ నాటకాలు ఆడుతున్నావు, మళ్ళీ నన్నేం పో సైతానా అంటున్నావు. సిగ్గుందా అసలు నీకు? ఆ సిగ్గుందా? నీ దొంగ నాటకాలు ఎవడికి తెలియదు? నీ మనస్సాక్షి ఉందిగా, మనస్సాక్షి ప్రకారం ఆలోచించు. నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా నిన్ను? అసలు దేవుడు ఒప్పుకుంటాడా నిన్ను? యథార్థవంతులందరూ చేతులు ఎత్తండి. ఎప్పుడన్నా పొరపాటు మీ నుండి జరిగినప్పుడు ఇలాంటి ఆలోచనలు మీకు వచ్చినాయా, రాలేదా? వచ్చినాయి అన్నోళ్ళు చేతులు ఎత్తాలి, ఏం సిగ్గుపడద్దు. నా 2 చేతులు ఎత్తుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి, గట్టిగా చెప్పండి. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ అర్థమైన వాళ్ళు అందరూ చేతులు ఎత్తారు. ఇక అర్థం కాని వాళ్ళు ఇక ఈ పాపం వాళ్ళు చేయగలిగింది ఏం లేదనుకోండి. మన నుండి చిన్నది కానీ పెద్దది కానీ ఒక దోషము జరిగినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు, పాపము జరిగినప్పుడు జరగదని గ్యారెంటీ ఏం లేదండి. ఎందుకంటే ఆత్మ విమోచింపబడింది కానీ శరీరం ఇంకా విమోచింపబడలేదు. ఈ శరీరంలో మంచిది ఏది నివసింపదని పౌలు మహనీయుడే చెప్పాడు గనుక ఈ దేహము ఖచ్చితంగా మన ఆత్మకు వ్యతిరేకమైన కార్యాల కొరకు రేపబడుతుంది. ఆత్మేమో దేవునికి సహకరించేది అయితే శరీరం సైతానుకు సహకరించేది. కాబట్టి చిన్నది కానీ పెద్దది కానీ ఏదో ఒక ఘట్టంలో, ఒక రోజులో, ఎప్పుడో ఒకసారి, ఏదో ఒక ఘట్టంలో, ఏదో ఒక విషయంలో, చిన్నదే కానీ పెద్దదే కానీ మన నుండి దోషము జరుగుతూ ఉంటుంది. ఆ జరిగిన దాన్ని ఆధారం చేసుకుని వీడొచ్చి మనల్ని ఇలా శోధించడానికి మొదలు పెడతాడు. అలా అందరూ డిస్టర్బ్ అయిన వాళ్ళే, అలా అందరూ శోధింపబడిన వాళ్ళే. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అందరూ చేతులు ఎత్తారు. ఏమని వచ్చినాయి నీకు తలంపులు? ఏమని వచ్చినాయి నీకు ఆలోచనలు? ఒక్కసారి చెప్పు నాకు. అంతమంది చెబితే నేను ఆడినేదిలే కానీ మీకు తెలుసు, నేను చెబుతా ఏమొచ్చినాయో. అసలు నువ్వు దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు, చూసేవాళ్ళకి అట్ట కనపడుతున్నావు. అసలు నీ ప్రవర్తన అంత దోషభూయిష్టం. అసలు ఏ మోహం పెట్టుకుని వెళ్తున్నాను అసలు దేవుడి దగ్గరికి? అసలు ఒప్పుకుంటాడా? చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇదే డౌటు. మంచోళ్ళ ప్రార్థన అయితే వింటాడు కానీ నాలాంటి పనిహిమాలిన దాని ప్రార్థన వింటాడా? మంచోళ్ళ ప్రార్థన అయితే వింటాడు కానీ నాలాంటి పనిహిమాలినోడు, బలహీనుడు, మనదంతా చంచలం, స్థిరం లేని వ్యవహారం, స్థిరం లేని బుద్ధి, నా ప్రార్థన కూడా వింటాడా? లేఖనంలో ముందే ఉండనే ఉంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే, బహుబలము గలదై ఉండును. అంటే నీతి తప్పినోడి ప్రార్థన దేవుడు వినడు. యథార్థత లేకుండా ద్వంద్వ జీవితం బతుకుతున్న నా విషయంలో దేవుడు ఆనందపడడు. ఆనందపడినప్పుడు ఇక నా ప్రార్థన ఏం వింటాడు? అలా అనుకొనుట ద్వారా ప్రార్థనా జీవితానికి దూరం అయిపోతాడు.
ప్రార్థన చేయలేడు, మొహం చెల్లదు, ప్రార్థన చేయలేదు. ఏ దోషము లేనప్పుడు నిర్దోషంగా నడుచుకుంటున్నప్పుడు దేవుని దగ్గరికి అలాగే వెళ్ళిపోయి మంచిగా మాట్లాడుకుంటారు, హాయిగా ప్రశాంతంగా బోల్డని సంగతులు. దోషము జరిగినప్పుడు చిన్నదే కానీ పెద్దదే కానీ మన నుండి ఒక పొరపాటు జరిగినప్పుడు అంత ఫ్రీగా నువ్వు వెళ్ళగలుగుతావా? తప్పు చేయకముందు కొడుకు తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి డాడీ అని ఎగిరి పడతాడు. అదే తప్పు చేస్తే డాడీ అని ఎగిరి పడతాడా? వీడు ఎక్కడ ఉన్నాడు అంటే ఏడో దాక్కుంటాడు. ఆదాం హవ్వలే కదా, అంతే కదా. అంతకుముందు వాళ్ళు దేవుడు వద్దన్న పని చేయక మునుపు ఆయనను ఎదుర్కొన్నారు. వాళ్ళు దేవుడు వద్దన్న పని చేసిన తరువాత, దోషము చేసిన తరువాత పోయి దాక్కున్నారు, అంతే. అదే పరిస్థితి మనకు కూడా ఏర్పడిద్ది. దోషము జరగనప్పుడు సంతోషంగా వెళ్ళి ఆయన ఆరాధించగలం, సన్నుతించగలం. అంతరంగంలో ఒక ఫీలింగ్ ఏంటంటే దేవుని ఎదుట జాగ్రత్తగా ప్రయాణం చేస్తున్నా, జాగ్రత్తగా నడుచుకుంటున్నా, సో నన్ను ఆమోదిస్తాడు మహానుభావుడు. నేనైతే ఈ మధ్య ఆయన్నేం బాధ పెట్టలేదు, నేనైతే ఈ మధ్య ఆయన్నేం ఏడిపించలేదు, దుఃఖ పెట్టలేదు, ఆయనకి బాధ కలిగించేది ఏది చేయలేదు అని మన మనసులో ఫీలింగ్ ఉంటే, మన హృదయం మన మీద దోషారోపణ చేయకుండా ఇలాంటి సంగతి మనకు చెప్పింది అనుకో, స్వేచ్ఛగా, ఆనందంగా, సంతోషంగా ఆయన ముఖం చూడటానికి అలాగే వెళ్ళిపోయి దేవా అనగలుగుతాం. ఏదన్నా చిన్నదే కానీ పెద్దదే కానీ జరిగింది అనుకో, ప్రార్థన చేద్దాం అంటే మీరు చేసుకోండిలే, ప్రార్థన చేద్దాం మీరు చేయండి, తర్వాత చేద్దాం, నేను చేసుకుంటాను, నేను ఏకాంత ప్రార్థన చేసుకుంటాను, మీరు చేసుకోండి. అవునా? మనసు వచ్చిద్దా? ఒకవేళ వాళ్ళు గట్టిగా పిలిస్తే మొహమాటానికి మోకాళ్ళు వేసినా వీడు పక్కన చేరుతాడు. వీడి దెయ్యాలు ఉంటాయి కదా, ప్రతి ఒక్కడికి ఒక డజనో పెడతాడు వీడి దెయ్యాలని. జోక్ అది నిజంగానే ఉంటాయి. అవి పక్కన చేరుతాయి, చిన్నగా ఒకటి చెవిలో మాట్లాడుతుంటుంది. దాని వ్యతిరేక తరంగాలన్నీ మన మైండ్లోకి పంపిస్తూ ఉంటాయి. యోధా మనస్సులో అపవాది ఆలోచన పుట్టించాడనుంది చూడు. యోధా తక్కువడు కాదు, ఒక రేంజ్లోకి వెళ్ళిన వ్యక్తి. అందుకే దయ్యాలు పోలా, డైరెక్ట్గా అపవాదే వచ్చి వాడి మైండ్ చెడగొట్టాడు. వాడి మనస్సులో ఆలోచన పుట్టించాడు, వాడి హృదయంలో ఆలోచన పుట్టించాడు. ఆ వాడి ఆలోచన తరంగా, వాడి భావతరంగాలు ఏవైతే ఉన్నాయో, వాడి అభిప్రాయాలన్నీ మైండ్లో చేరేస్తున్నాడు. అమ్మా భక్తురాలా, ఏమి ఎరగని పరిశుద్ధురాలా, మోకాళ్ళు లేచా. అయ్యా భక్తుడా, ఒరే దొంగ భక్తుడా, ఏమి ఎరగని పరిశుద్ధుడిలాగా మోకాళ్ళు లేచా. ఒప్పుకుంటాడ్రా నిన్ను దేవుడు? అసలు వేశ్యనైనా మారు మనసు పొందితే క్షమిస్తాడు, కానీ వేషధారి విలువ అసలు క్షమిస్తాడా నిన్ను? ఈ విధంగా మనస్సుని కృంగజేసి, బాగా వినండి, మనకు ఆయువు పట్టు లాంటి రెండు సంగతులకు మనం దూరం అయ్యేటట్టు చేస్తాడు వాడు. ఒకటి, ప్రార్థనా జీవితాన్ని పాడు చేస్తాడు, ప్రార్థన చేయబుద్ధి కాదు. రెండు, వాక్యము చదువు బుద్ధి కాదు. ఎందుకులే ఇంకా నన్ను ఒప్పుకోడుగా దేవుడు, ఇంకా ఏం ప్రార్థన చేద్దాం, ఇంకేం చదువుదాం, చెడిపోయాగా, పడిపోయాగా, పాడైపోయాగా, పాపం చేశాగా, ఇంకేముంది. నిరాశ ఊబిలోకి నెట్టేసి కృంగదీసి, నువ్వు ఒకవేళ వాడి ఆలోచనలకు చిక్కితే అసలు పూర్తిగా నిన్ను లోకంలోనికి తీసుకెళ్ళి దేవునికి దూరం చేసే కుట్రాది. ఒక్క పాయింట్లో నువ్వు చిక్కావంటే ఇక మిగిలిందంతా వాడే వశపరుచుకుంటాడు. అందుకే తరచుగా మనం పాపంలో పడిపోవడానికి వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ పరిస్థితులు, ఆ అనుకూలతలు మనకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తాడు వాడు. నంబర్ 1, ఇప్పుడు ఏం జరుగుతుంది? పాపంలో పడ్డవాడు పరిశుద్ధాత్మ చేత హెచ్చరింపబడి దేవుని వైపుకు తిరిగి మళ్ళుకునే అవకాశము లేకుండా ఈ లూసిఫరు వాడి దూతలకు ఆజ్ఞాపిస్తాడు కదా,
వీళ్ళందరూ పాపంలో ఒకడు పడ్డాడు అంటే వెంటనే వాడిని రౌండప్ చేస్తారు. దీనికి చక్కని పోలిక మీకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. నిద్రపోయేవాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. గట్టిగా చెప్పండి. ఎవరు లేరు అంత యాక్టివ్గానే ఉన్నారు. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి. అది మీరు ఎప్పుడైనా ఈ సాలెపురుగు గూడల్లిది చూసారా? సాలెపురుగు గూడల్లుద్ది. ఈ ఈగలో, దోమలో, చేమలో అయ్యో జారి పడతాయి దాని మీద. పడి దానిలో నుంచి బయటపడటానికి కదులుతూ ఉంటే అది చుట్టూ గూడల్లుకొని మధ్యలో కూర్చుంటుంది, మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే ఏదన్నా దానికి టచ్ అయిందనుకో, అది దాని కాళ్ళకి టచ్ అయినటువంటి ఆ జిగురు లాంటి పదార్థాన్ని వదిలించుకోవడానికి వదిలిస్తూ ఉంటే కదులుతూ ఉంటుంది. కదలగానే అది ఏ దిశ నుంచి కదులుతుందో ఈ మధ్యలో ఉన్న పురుగు సరసర అక్కడికి వెళ్ళిపోయిద్ది. అక్కడికి వెళ్ళిపోతే అది చిక్కుపడిపోయి ఇబ్బంది పడుతూ ఉంటుంది. దాన్ని తొలగించుకొని బయటపడదామని ఆ ఈగో, ఆ దోమో, ఆ చేమో ఇబ్బంది పడతా ఉంటే ఇది వెళ్ళి దాని మీద ఇంకా కొంత దాని నుండి వచ్చేటువంటి ద్రవం ఏదైతే ఉందో దాన్ని చిమ్ముతూ ఉంటుంది. ఫస్ట్ కొంచెం దానికి చిక్కింది కదా, ఇక అది బయటపడకుండా దీని దగ్గర ఉన్న ఇంకా అదనపు ఆ పదార్థం ఏదైతే ఉందో, ఆ ద్రవం, ఆ జిగురు లాంటి పదార్థం దాని మీద ఇంకా రిలీజ్ చేసి అసలు అది బయటపడకుండా దాన్ని చుట్టేసి చివరికి ఒక రౌండ్ ఏమంటారు దాన్ని, అట్లా చుట్టేస్తుంది, రౌండ్గా చుట్టేస్తుంది దాన్ని. ఇంకా ఇక దానికి ఏమి కదలవి, ఇక ఓన్లీ తల భాగం ఒక్కటే బయట పెట్టిద్ది. ఇక్కడ నుంచి మిగిలిన భాగం అంతా చుట్టేస్తుంది. ఇప్పుడు నేను చెప్పా కదా, మన ఇళ్లలో బోల్డెన్ని ఉంటాయి. ఒకసారి చూడండి, చూసిన వాళ్ళకైతే ఇప్పటికే తెలిసి ఉంటుంది. చుట్టి కొంచెం చిక్కితే మొత్తం చుట్టేసింది. చుట్టి ఇక్కడ ఆ ఈగ కానీ దోమ ఏదైనా సరే దానికి ఇక్కడ పెడుతుంది, ఇక్కడ గుచ్చుతుంది. గుచ్చి దాని బ్లడ్ అంతా తీసుకుంటుంది. మొత్తంగా తినదు దాన్ని. దాని ఆహారం ఏంటంటే దీని రక్తమే దాని ఆహారం. సాలెపురుగు యొక్క ఆహారము ఈగ యొక్క రక్తము, చీమ యొక్క రక్తము, దోమ యొక్క రక్తం. మళ్ళీ మీరు గమనించినట్లయితే అవి అలానే ఉంటాయి. ఈగ ఈగలాగానే ఉంటుంది, దోమ దోమలానే ఉంటుంది, చీమ చీమలానే ఉంటుంది, చుట్టేసి ఉంటాయి. కాకపోతే అవి ఓపెన్ చేస్తే మామూలుగానే ఉంటాయి, కానీ ప్రాణం ఉండదు. ఎందుకు తెలుసా? అది లాగేస్తుంది. సాలెపురుగు యొక్క లక్షణం అది. దాన్ని అలానే ఉంచి దానిలో ఉన్న జీవాన్ని లాగేస్తుంది. చూడటానికి అది మామూలుగా ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ దానిలో ప్రాణం ఉండకుండా అయిపోతుంది. అపవాది దాడికి ఇదొక చక్కని నిరూపణ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక పాయింట్లో మనం పాపం విషయంలో బలహీన పడితే దాన్ని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని ఇక అన్ని ఆలోచనలన్నీ తీసుకొచ్చి నువ్వు ఫ్రీగా ఇక మళ్ళా దేవుని దగ్గరికి వెళ్లకుండా ఏడంతలుగా చెడిపోవున్నట్లు దాడి జరిగిద్ది. ఏడంతలుగా నువ్వు చెడిపోవున్నట్లు. చివరికి నీ బ్రతుకు నీకు నీకే, నా బ్రతుకు నాకు నాకే, మన జీవితం మనకే అసహ్యం పుట్టేంత స్థాయికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇక పరిశుద్ధులతో సహవాసం కట్ అయిపోతుంది. పరిశుద్ధులతో కలవరు. ప్రార్థన అనేది వదిలేస్తారు. వాక్య ధ్యానం అనేది వినబుద్ధి కాదు. ఎందుకంటే వాక్యంలోంచి దేవుడు గద్దిస్తాడేమో. వాక్యంలో నుంచి వాక్యం దగ్గరికి పోయి కూర్చుంటే నువ్వు చేసిన పాపాలన్నిటికీ ఉగ్రత నీ కొరకు రెడీగా ఉంది, నువ్వు నశించిపోతావు, దేవుని శిక్ష నీ మీదకి దిగుతుంది, ఇట్లాంటి మాటలు వినపడతాయి కదా. ఇంకెందుకు మళ్ళీ ఇదొక గోళ? అయిందేదో అయిపోయింది. ఇక ఆ మాటలు మన చెవికి వినపడకుండా తప్పించుకుంటే సరి. లేకపోతే ఇప్పుడు ఇదేమో చేస్తున్నాం,
మళ్ళా దేవుని మాటలు విన్నాం అనుకో, గాయం అవుతూ ఉంటుంది, మనశ్శాంతి పాడైపోయింది. ఎందుకు? అయిందేదో అయిపోయింది, ఇక మన వల్ల కాదు, ఏదో చూసాం కాలేదు, తీసేయి, ఇక మనమేం దీన్ని వదిలిపెట్టేది లేదు, మానుకునేది లేదు, మారు మనసు పొందేది ఏం లేదు, ఇంకెందుకు, అయిపోయింది, ఇక బలైపోయాం, బానిసలం అయిపోయాం కాబట్టి ఇక దీనిలోనే ఉండిపోదాం, ఇంకా దేవుని వైపుకి ఏం పోతాం అని పూర్తిగా లోకంలో కలిసిపోయే వాళ్ళు కొంతమంది నాకు కనపడ్డారు. అందుకే చెప్తున్నా, వాడు ఎందుకు మనం తరచు పాపంలో పడేటట్టు ప్రేరేపిస్తాడు అంటే, మనం పాపములో పడినప్పుడు వాడికి సందు దొరుకుతుంది, ఆ సందును ఆధారం చేసుకొని వాడు దగ్గర చేరతాడు. దగ్గర చేరి మన మనసుని కృంగజేస్తాడు, బాగా కృంగిపోయేటట్టు చేసి చివరికి ప్రార్థనా జీవితాన్ని దెబ్బగొట్టి, వాక్యాన్ని దెబ్బగొట్టి, అంటే వాక్యం వినకుండా. ఇవి రెండు మనకు జీవం కదా, వాక్యం ఆహారం, ప్రార్థన శ్వాస. ఆహారం లేకపోయినా, శ్వాసక్రియ జరగకపోయినా మనిషి చస్తాడు. అలాగే ప్రార్థన, వాక్యం రెండు మనకు దూరమైనవి అంటే దేవునితో సంబంధాలు దిగిపోతాయి. ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడతాం, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ ప్రక్రియ అనేది రోజు జరగాలి. ఇది బ్రేక్ అయిందనుకో, ఇక దేవుడి నుంచి దూరం అయిపోయినట్టు. ఇక దేవుడు దూరం అయిపోతే ఇంకెవరి దగ్గర అవుతారు? అది ఇక వాడు దగ్గరకు చేరి సాలెపురుగు కానీ ఈగ మీద తన అది రావటం ఎట్లా వచ్చిందో, అయ్యో మిత్రమా ఇందులో చిక్కుబడితివా, ఆగు నిన్ను విడిపించేదను, ఆగు ఆగు అని అంటూనే దాని మీద మంచిగా ఇంకా దీన్ని ద్రవ రూపంలో ఉన్న జిగురంతటిని దానికి చుట్టేసి దీని నుండి స్రవించేదంతా దాని మీద కప్పేసినట్టు ఈ దురాత్మలు చేస్తాయి. లేరా అట్లా బలహీనపడ్డోళ్ళు లేరా? ఉన్నారా లేరా? పాపంలో పడిపోయి పూర్తిగా దేవుడిని వదిలిపెట్టి లోకంలో కలిసిపోయి కొంతమంది జీవం గల దేవుడిని వదిలిపెట్టి వేరే ఆరాధన కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా లేరా? తెలిసి ఉంటే చెయ్యొద్దు. నేను చూశాను అన్న కొంతమందిని అట్లా సగం సగం కాదు, ఎట్టంటే ఊరికి కనపడిద్ది ఎట్లా ఎత్తండి. అది చాలామంది చేతులు ఎత్తారు. అప్పుడు మరి ఈ కుట్ర ద్వారా వాడు సఫలం అవుతున్నట్టేగా. ఈ విధంగా వాడు పాపంలో పడద్రోసి కృంగదీసి బలహీనపరిచి వాక్యానికి, ప్రార్థనకి, సహవాసానికి, ప్రభు బల్లకి, ఆరాధనకి అన్నిటికీ దూరం చేసి లోకంలో కలిసిపోయేటట్టు చేసి చివరికి విశ్వాసం కూడా కోల్పోయేటట్టు చేసి వేరే విశ్వాసంలోకి తీసుకొచ్చి భ్రష్టు పట్టిస్తే మరి వాడు సఫలుడయ్యాడా లేదా? అందుకు వాడు పాపంలో పడేటట్టు చేసేది. ఇది దాడి. ఇదంతా టోటల్గా దేనికి ఎసరు? ఇదంతా దేనికి ఎసరు అంటే విశ్వాసానికి ఎసరు. ఇక్కడ కొడితే అక్కడ తగిలిద్ది అనమాట దెబ్బ. అది విషయం. అది 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 కట్ అయిపోయిందంటే, విశ్వాసం తొలగిపోయిందంటే ఇంకంతే, నువ్వు వాడి బ్యాచ్లో చేరినట్టు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా? అందుకే దేవుడు చెప్తాడనమాట, బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా రాయించాడు. ఏంటో తెలుసా? ఇద్దరి ఉదంతం చెప్తాను. ఒకటి తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానం. మారు మనస్సు గురించి మాట్లాడుతూ ఒక వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. చిన్నవాడు ఇలాగ చేశాడు. తండ్రి దగ్గర నుండి ఆస్తి పంచుకొని వెళ్ళి రకరకాల వ్యవహారాల్లో, వ్యసనాల్లో ఖర్చు పెట్టేశాడు. చివరికి అన్నీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు. పెద్దాడు తండ్రి దగ్గరే ఉన్నాడు అని ఉపమానం చెప్పాడు కదా. ఆ తప్పిపోయిన కుమారుడు సొంతంగా తిప్పలు పడ్డాడు, ఎట్లనన్నా నిలదొక్కుందాము అని. కానీ ఎక్కడ వానికి ఆధారం దొరకలా, ఎక్కడ వానికి మనశ్శాంతి దొరకలా, ఎక్కడ వానికి ఆదరణ దొరకలా. దొరకనప్పుడు తిరిగి 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 విసుగు చెంది ఏ విధంగా కూడా వాడికి మనశ్శాంతి లేక, కడుపు నింపుకునే మార్గం లేక, చివరికి ఆకలితో చచ్చిపోయేటట్టున్నాను. ఏమన్నా కానీ నేను చాలామంది మనుషులను చూశాను, కానీ ఒక్కడి దగ్గర కూడా నాకు ఇంత ప్రేమ దొరకలేదు.
వీళ్ళందరితో పోల్చుకుంటే మా నాన్న 100,000 రెట్లు ఎక్కువ గొప్పోడు, ప్రేమగల్లోడు. ఎందుకంటే మా నాన్న ఎంత మంచోడో నాకు తెలుసు. నేను వెళ్ళి మా నాన్ననే దేహి అని చేయి జాపుతా, ఆయన పాదాల మీదే పడతా. శిక్షిస్తే శిక్షిస్తాడు, లేదా కనీసం కొడుగ్గా స్వీకరించకపోయినా, అయ్యా ఆకలితో ఉన్నానయ్యా నాకింత పని కల్పించండి అంటే కనీసం ఒక పనివాడిగానన్నా అంత స్థానం కల్పిస్తాడు. ఎందుకంటే మా తండ్రి బీదలను కనికరించువాడు, దరిద్రులను ఆదరించువాడు. మా తండ్రి ఎవ్వరిని కాదు పొమ్మని త్రోసివేయలేదు. కాబట్టి కన్న కొడుకును నేను తప్పుడోనే కావచ్చు, ఆయన నన్ను త్రోసివేయడు, కనీసం దాసుడుగా నన్న బతకనిస్తాడు. గనుక నేను నా తండ్రి దగ్గరికే వెళ్తానని తీర్మానించుకుని ఇక ఆలోచన వచ్చిందే తడు అలాగ లేచి బయలుదేరాడండి. తను బయటికి వెళ్ళేటప్పుడు చేసిన ఆలోచన చెడ్డ ఆలోచనే కానీ తిరిగి వచ్చేదానికి చేసిన ఆలోచన మాత్రం అద్భుతమైన ఆలోచన. తిరిగి వచ్చాడా, అల్లంత దూరంలో ఉండగానే అనుకుంటున్నాడు, మా నాయన కనపడితే వెళ్ళి 2 కాళ్ళు పట్టుకొని పెద్దగా ఏడ్చి క్షమాపణ కోరి, కొడుకుగా ఉండడానికి తగను, కనీసం దాసునిగా నన్ను బ్రతకనిమ్ము, ఆకలిగా ఉంది అన్నం పెట్టించని అడుగుతాను. మా నాన్న చాలా ప్రేమ గల తండ్రి, నా ముఖం చూసి నా ఆకలి చూశాడంటే కరిగిపోతాడు. వాళ్ళలాగా వీళ్ళలాగా నా తండ్రి కఠినుడు కాడు. నా తండ్రి కఠినుడు కాడు. ఎంతమంది దగ్గరికి వెళ్ళి చేయి చాపాను, ఆకలి అవుతుందంత అన్నం పెట్టండి అని ఒక్కళ్ళు పెట్టలేదు. హల్లెలూయా. ఆదరణ లేక అల్లాడు వేళ కన్నీళ్లతోనే కుమిలేటి వేళ, ఆదరణ లేక అల్లాడు వేళ కన్నీళ్లతోనే కుమిలేటి వేళ, నా స్థితిని చూచి నీ ఒడికి చేర్చి, నా స్థితిని చూచి నీ ఒడికి చేర్చి, కన్నీరు తుడిచిన కరుణామయ, కన్నీరు తుడిచిన కరుణామయ, ప్రేమ స్వరూపుడా, ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను, నీ జాలి నేనా జీవించలేను. ఏడ్చుకున్నాడు, ఎవడు నన్ను కరుణించలేదని. ఇక కొట్టినా తిట్టినా చంపినా పోషించినా నానే అని లేచాడు. ఈ దరిద్రులు ఎవరో చేర్చుకోకపోయినా మా నాన్న నన్ను చేర్చుకుంటాడు. తండ్రి మనసు ఎరిగిన వాడు. మా నాన్న దగ్గరకు వచ్చి అయ్యా అని చేయి చాపిన వాళ్ళని త్రోసి వేసినట్టు ఒక్కరిని కూడా ఇంతవరకు నేను చూడలేదు. బయట వారికి అంత ప్రేమ చూపిస్తే ఆయన కన్నబిడ్డను కదా, నన్ను త్రోసివేయడు అని వెళ్ళాడు. అల్లంత దూరంలో ఉన్నాడు. మరి ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాడో ఈ తండ్రి. అల్లంత దూరంలో ఉన్న కొడుకును చూసి దిగ్గున లేచి చకచక పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు కొడుకు దగ్గరికి. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాణ్ణి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడండి. కన్నీరు గారుస్తూ ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎంతకాలమైందిరా, నిన్ను చూసి ఎంతకాలమైందిరా, ఇక మళ్ళీ నువ్వు నా దగ్గరికి వస్తావని అనుకోలేదయ్యా. మనవడు అనుకున్నది మొదలు పెట్టాడు. తండ్రి, నేను నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా పాపం చేసి నేను ఇలాగా అలాగని మొదలు పెడితే అసలు ఏమింటల్లా
ఒరే బాబు, నువ్వు పొరపాటు చేసి ఉండొచ్చు, నువ్వు నన్ను విడిచి వెళ్ళి ఉండొచ్చు, నాకు ఇష్టం కాని పనులు ఎన్నో చేసి ఉండొచ్చు, కానీ నేను క్షమిస్తానని నువ్వు నమ్మి నా దగ్గరకే వచ్చావు చూడు, ఇక్కడ నువ్వు నాకు సంతోషాన్ని కలిగించావురా. మా నాన్న నన్ను క్షమించడు, మా నాన్నకి ఇక నా దగ్గర స్థానము లేదు, మా నాన్న నన్ను ఒప్పుకోడు అని నువ్వు అనుకోలేదయ్యా. నేను కూడా అలానే ఉన్నాను రా, యవనస్తుడివి, ఏదో వీళ్ళ మాటలు విని శోధించబడ్డా, బలహీనపడ్డా. పైసలు తీసుకొని పోయినంత మాత్రాన, నాకు ఇష్టం కాని పనులు కొన్ని చేసినంత మాత్రాన నువ్వు నా బిడ్డవు కాకుండా పోతావా? నేను నీ తండ్రిని కాకుండా పోతానా? నాయనా, నువ్వు నా బిడ్డవురా, నా దగ్గరకు వచ్చావు, నాకు అంతే చాలు. దావీదు భక్తుడు కీర్తనల్లో ఒక మాట రాస్తాడండి, ఒక్కసారి మీరు చూడండి. 32వ కీర్తన అనుకుంటాను, ఒకసారి తీయండి. 32వ కీర్తన, 5వ వచనం ఒక్కసారి చూడండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. ఇంకొంచెం చిన్నగా చదువు నాయన. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అయిపోయింది. ఈయన అనుకున్నాడంట, యెహోవా సన్నిధిని నా పాప దోషములను ఒప్పుకొందునని నేను అనుకొంటిని. ఒప్పుకుందాం అనుకున్నాడంట. ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మొత్తం కొట్టేశాడు. నీ సన్నిధిని, నా దోషములన్నిటినీ కూడా నీవు పరిహరించి ఉన్నావు, వాటన్నిటినీ తొలగించి ఉన్నావు. ఈయన మనసులో అనుకున్నాడు, ఆయనేమో నిజంగానే తీసేశాడు. ఎంత రెడీగా ఉన్నాడో చూడండి ఆయన. ఇక్కడ పరీక్ష ఎదురైద్ది. ఇప్పుడు నా ప్రేమను వీడు విశ్వసిస్తాడా, అపవాది మాటల్ని విశ్వసిస్తాడా? అపవాది ఏం చెప్తున్నాడు? దేవుడు నిన్ను క్షమించడు, ప్రేమించడు, నీకు ఇక ఆయన దగ్గర అవకాశమే లేదు, ఆయన ఒప్పుకోడు నిన్ను, ఇంకా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వెళతావు? ఆయన పరిశుద్ధుడు, అగ్ని అంత నిర్మలుడు, అగ్ని ఆయన దగ్గరికి వెళ్తావా నువ్వు? సిగ్గులేనోడా, సిగ్గులేని దానా, నోర్మోయ్, ఇంకా లేదు నీకు అక్కడ ఛాన్స్ అంటే వీడి మాట నమ్మావా, లేకపోతే దేవుని ప్రేమను నమ్మావా? ఏది విశ్వసించావు అనేది అక్కడ ఒక పరిశోధన. మనం విశ్వసించున్నదేమి? దావీదును అడుగుతాడు, ఏం కావాలో కోరుకో, నాకు ఇష్టము కాని పని నీవు చేసినందున, నాకు ఇష్టము కాని పని నీవు చేసినందున కరువు కావాలా, తెగులు కావాలా, ఖడ్గము కావాలా, ఏం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు దావీదేమంటాడో తెలుసా? మనుషుల చేతిలో కాదు, యెహోవా చేతిలోనే పడతాము అంటాడు. దేవుని చేతిలోనే పడతాం. ఎందుకన్నాడో తెలుసా? ఎందుకన్నాడో తెలుసా? మనుషులు కనికరించరు, ఆయన కోపించినను మళ్ళీ వాత్సల్యం చూపుతాడు. మమ్మల్ని శిక్షించడానికి మొదలుపెట్టినా మేము ఆయన పిల్లలం కనుక మా కన్నీరు చూసి కరిగిపోయి ఆ శిక్ష నుంచి మమ్మల్ని తప్పిస్తాడు. నిజంగా అంతే చేస్తాడు దేవుడు. కోపగించుకొని శిక్షను పంపి కూడా మళ్ళా దూతతో ఇక చాలు, ఇంతే చాలు, ఆగిపో అంటాడు. అందుకే దేవుని మనసు ఎరిగిన వాడు దావీదు. ప్రైజ్ ద లార్డ్. కొడితే కొట్టయ్యా, తిడితే తిట్టు, శిక్షించాలనుకుంటే శిక్షించు,
కానీ నన్ను వదిలిపెట్టకయ్యా, నువ్వు లేనిది నేను బ్రతకలేను. నీ ముందుకు రావాలంటే ముఖం చెల్లట్లేదు, కానీ రాకుండా ఉండలేను. నీ ముందుకు రాకపోతే వాడు నన్ను సమీపిస్తాడు, బలహీనపరుస్తాడు. కానీ నేను నిన్ను నమ్ముతా తండ్రి, నన్ను ఎట్లనో కనికరించి ఆమోదించు తండ్రి, త్రోసివేయకు తండ్రి అని ఆయన పాదాలను ఆశ్రయించు వాడు ఎంత ధన్యుడు. హల్లెలూయా. నీకు దూరమై బ్రతకలేను తండ్రి. తండ్రి కూడా సంతోషపడడు. పాపంలో ఎందుకు పడొద్దని చెప్తాడో తెలుసా? నీ మనస్సాక్షిని శుద్ధీకరించాను రా, నువ్వు తేడా పడ్డావంటే ఆటోమేటిక్గా దూరం అయిపోతూ ఉంటావు, నాకు ఎడమైపోతావురా, నీ ఎడబాటు నేను తట్టుకోలేను నాయనా, అందుకే వద్దురా, అది వద్దురా, మన ఇద్దరిని ఎడము చేసే పాపం వద్దు నాన్న అంటాడు. ఎందుకో తెలుసా? మెయిన్ ఎందుకు వద్దంటాడు తెలుసా? దాన్ని బట్టి మనం దూరం అయిపోతాం, మనమే దూరం అయిపోతాం. చూడండి, దేవుడు దాక్కున్నాడా? ఆదాం పోయి దాక్కున్నాడా? తప్పు చేసింది ఆదామా దేవుడా? కదా. ఛీ ఆదామా, నీ ముఖం నాకు చూపించకు దరిద్రుడా అని ముఖం తిప్పేసుకున్నాడా? అరే ఆయన వచ్చాడు మామూలుగానే, కానీ ఇతని మనసే ఏం చేసింది? దాగేటట్టు చేసింది, ఆయనకు ముఖం చూపించకుండా చేసింది. చూడండి, పితృవాత్సల్యము, తండ్రి ప్రేమ. రోజు ఆప్యాయంగా ఎదురొచ్చే బిడ్డలు కనపడకపోయేసరికి ఎంత బాధ కలిగింది. అంటే మన ఇద్దరిని ఏదో వేవ్ చేసింది నాయన. ఏంటది అంటే పాపం. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఎంతో ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో తెలుసా? పొందబోయేటువంటి సిలువ శ్రమలకు భయపడి కాదు, దానికోసమే వచ్చానని ఎన్నోసార్లు చెప్పాడు ఆయన. అనేకుల విమోచన క్రయధనముగా నా ప్రాణమును పెట్టుటకు వచ్చి తిని అని యేసయ్య చెప్పాడు. అరే అన్నిసార్లు అంత నిశ్చయంగా చెప్పిన వాడు భయపడతాడా? దాని గురించి బాధపడతాడా? దాని గురించి అదురుపోయి ఏడుస్తాడా? నో, అది కాదు. ఎందుకు ఏడ్చాడో తెలుసా? లోకములో ఉన్న మనుషులందరి పాపముని ఇప్పుడు నేను స్వీకరించబోతున్నా. ఒక పాపపు ముద్దగా మారిపోబోతున్నాను నేను. పాపమెరుగని నేను పాపముగా చేయబడుతున్నా. దీనివల్ల నాకు శ్రమ రావటం అటుంచి నా తండ్రి నుండి కొద్ది సమయం ఎడబాటు వస్తుంది. అది నాకు మరణం కంటే బాధ కలిగించే విషయం. కుమారుడే ఇంత బాధపడ్డాడంటే ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడో చూడండి. దాన్ని బట్టి యోహాను భక్తుడు రాశాడు, దేవుడు లోకమును అనగా మనల్ని ఎంతో ప్రేమించాడు అని. ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని ఎడబాటును కూడా తట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. ఎందుకు పాపం చేయొద్దంటాడు అంటే, దానికి చిక్కితే మన సహవాసం దెబ్బతింటదిరా. నేను దూరం అయిపోతానని నువ్వు అనుకుని నువ్వు దూరం అయిపోతావు. నేను అసహించుకుంటానని నువ్వు బాధపడిపోయి నువ్వు ఇబ్బంది పాలవుతావు. నాయన వద్దన్నది వినరా, చేయొద్దన్నది మానుకోరా, దుష్ట సాంగత్యం వదిలే నాన్న. కాని వారి స్నేహానికి కావాలని వెళ్ళావు, కాని వారి స్నేహానికి కావాలని వెళ్ళావు, క్షేమముగా ఉన్నావా కన్న బిడ్డ, నా కడుపు తీపి నెరుగవ కన్న బిడ్డ, నా కడుపు తీపి నెరుగవ కన్న బిడ్డ. దూరమైతివా నా కన్న బిడ్డ, దూరమైతివా నా కన్న బిడ్డ, దూరమైతివా నా కన్న బిడ్డ, దూరమైతివా నా చిన్న బిడ్డ. ముందు ఆయన బాధపడతాడు. ఇక్కడ మనం బాధపడటమే కాదు, తప్పు చేసి దూరమై ప్రతిరోజు ఆప్యాయంగా ఆయన ముందుకు తండ్రి అనుకుంటూ వెళ్ళే మనం దూరం అయితే ఆయన బాధపడతాడు.
కొంచెము ఆలస్యమైన ఉండలేవు ఆకలికి, కొంచెము ఆలస్యమైన ఉండలేవు ఆకలికి. అన్నమైన తిన్నావ కన్న బిడ్డ, నువ్వు ఆకలితో ఉన్నావ కన్న బిడ్డ, నువ్వు ఆకలితో ఉన్నావ కన్న బిడ్డ. దూరమైతివా నా కన్న బిడ్డ, దూరమైతివా నా చిన్న బిడ్డ. మన బిడ్డలు ఒక్కోసారి అలిగి పండుకుంటారు, లేకపోతే తినకుండా పండుకుంటాడు. ఏదో వాడికి ప్రాబ్లం, మనకు తినబుద్ధి కాదు. తినబుద్ధి అయితే తండ్రికి, ఏరా ఎందుకు తినలేదు నువ్వు, లే తిను అని అడుగుతాం. ఏదన్నా మంచి పదార్థం తెస్తే ముందు వాడికి ఇస్తాం, పాప ఉంటే పాపకి ఇస్తాం, తింటల్లి. వాళ్ళు తింటుంటే చూసి ఆనందపడతాం. ఒకవేళ ఏ కారణం చేతనో వాడు తినటం మానేస్తే, వాళ్ళ అమ్మ కొట్టిందనో వాళ్ళ అమ్మ తిట్టిందనో ఆ పాపో లేకపోతే బాబో తినటం మానేస్తే దగ్గరకు పోయి పనికి మాలిందని, ఎందుకు ఎట్లన్నా ఏ మనిషి నువ్వు, అమ్మను కొడదాంలే, లే తిట్టాలే, తిను దా తిందా, నీకోసం ఇది తెచ్చేదా అది తెచ్చేదా. ఏమయ్యా లేకపోతే ఆయన లేకపోతే ఏడిశారు, వదిలేసి తిను. తింటాడా తండ్రి? ప్రేమగల తండ్రి తింటాడా? తల్లి మీద కోప్పడి కాసేపు బిల్డప్ ఇచ్చి హడావుడి చేసి గుద్దుతా ఇంకోసారి ఇట్లా చేసావంటే అన్నీ హడావుడి చేసి ఆ కూతుర్ని లేపుకొని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని, ఆ కొడుకుని లేపుకొని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని కోసరి ఈరోజు ఇక తల్లి పాత్రగా తండ్రి పాత్ర తీసుకుంటాడు. ఏం కదా వద్దులేను తిన, ఏం కదా తిన అని వాడు తింటాం మొదలు పెడితే అప్పుడు వాడి ముఖంలో చూసి, ఆ కూతురి ముఖంలో చూసి సంతోషంగా తింటాం మొదలు పెడతాడు. లేకపోతే తృప్తిగా ఉండడు తండ్రి. పిల్లలు అసమాధానంగా ఉంటే, పిల్లల ఆవేదనతో ఉంటే, పిల్లల ముఖం వికారమైతే ఒక ప్రేమ గల తండ్రి ప్రశాంతముగా ఉండలేడు. ఈ భూ సంబంధమైన తండ్రుల సంగతి అటుంచితే మన పరలోక తండ్రి అస్సలు ఉండలేడు. ఎంత ప్రేమో మనమంటే, ఎంత ప్రేమో మనమంటే ఆయనకి. ఒక్కరోజు మనం ఆయనతో గలవపోయినా బాధపడతాడు. అందుకే మనల్ని వేరు చేస్తుంది నాన్న ఈ పాపం. అపవాదికి నువ్వు దగ్గర అయ్యేటట్టు చేస్తుంది రా. చివరికి మనిద్దరికి సంబంధాన్ని కల్పించి ఆ విశ్వాసం అనే దాన్ని దెబ్బతీసి నన్ను పూర్తిగా నీకెడం చేసి, నిన్ను పూర్తిగా నాకు దూరం చేసి నా బిడ్డ అనే హోదా నుండే నువ్వు పడిపోయేటట్టు చేస్తుంది. అంత భయంకరమైంది నా పాపము, అందుకే వద్దంటున్నాను అంటాడు తండ్రి. మనం మద్యం తాగితే ఆయనకేదో లివర్ జబ్బు వచ్చిద్దనో, లేకపోతే మనం వ్యభిచారం చేస్తే ఆయనకేదో రోగం వచ్చిందని కాదు. మనం పాపం. కొంతమంది అంటారు, అవునండి నేను తాగుతున్నాను, నా సొంత శరీరానికి హాని చేసుకుంటున్నాను, ఎదుటోళ్ళకి నేనేం నష్టం చేయట్లేదే, వాళ్ళలాగా వీళ్ళలాగా అరిసి గందరగోళం చేయట్లేదే, నేను అందరిలాగా న్యూసెన్స్ చేయనండి, నేను చక్కగా తాగుతాను, హాయిగా పండుకుంటా, అంతే. నేను ఎవరికి నష్టం కలిగించను, నేను ఎవరికి కలిగించట్లా, నీకు నువ్వు కలిగించుకుంటున్నావు. మరి నిన్ను తండ్రి ప్రేమిస్తున్నాడుగా అని మొట్టమొదట చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు జాగ్రత్తగానే ఉంటావు, ఎందుకంటే వాడు నిన్ను పాపంలోకి నెట్టాలని యుద్ధం చేస్తున్నాడు కదా. నువ్వు పాపంలో పడితే చివరికి నిన్ను అవిశ్వాసంలోకి నెట్టేసి విశ్వాసాన్ని దొంగిలించాలని చూస్తున్నాడు. ఎక్కడన్నా, ఏ పూటన్నా, ఏ రోజన్నా, ఏ నిమిషమన్నా, ఏ క్షణమన్నా వాడు గెలిచి నువ్వు జారి పడ్డావు అనుకో, దేవుడు నీకు చెప్తున్నాడు, జారి పడితే ఇక అవకాశమే లేదనుకోవద్దు. ఒకవేళ జారి పడితే యుద్ధములో ఒక గాయము నీకు తగిలింది అనుకో, తిరిగి లేగు, తిరిగి లేచి ఇక మళ్ళా వాడికి అవకాశం ఇవ్వకుండా పోరాడు. ఆ గాయము కట్టబడినట్లు, అదనపు శక్తి నీకు కలుగునట్లు తిరిగి నా యొద్దకే పరిగెత్తిరా. నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము గుర్తుపెట్టుకో. తప్పిపోయిన కుమారుడి ఉదంతం ఒకటి,
2 చెప్తానన్నా. రెండవది సీమోను పేతురు ఉదంతం. లూకా సువార్త 22వ అధ్యాయం త్వరగా చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం. తీసినారా? 31వ వచనం చదువు. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకొనెను. నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని. నాయనా, శోధన రాబోతుంది. దుష్టుడు మీ మీద దాడి చేయటాన్ని కోరుకున్నాడు. హలో, మీ నమ్మికను తప్పించాలని, మీ విశ్వాసాన్ని వేగు చూడాలని వాడు కోరుకున్నాడు. అనుమతి ఇవ్వబడింది. స్తోత్రం చెప్పు. గడి చెప్పు ఇంకోసారి. అనుమతి ఇవ్వబడింది. అయితే నేను ప్రార్థించా, నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు అన్నాడు. అంటే ఏం జరిగిందో తెలుసా? ఈ రాత్రి ఖచ్చితంగా మీరు తేడా పడతారు. సీమోనో, పొరపాట్లో పడతావు నువ్వు. పడ్డ తరువాత దాన్ని ఆధారం చేసుకొని వాడు అసలు నీ నమ్మిక అంటే, నమ్మిక 2 రకాలండి. దేవునికి నమ్మకముగా ఉండుట, దేవుడు నమ్మదగిన వాడని నమ్ముట. 2 మళ్ళీ చెప్తా. దేవునికి నమ్మకముగా ఉండుట ఒకటి అంటే ఏంది? ఇప్పుడు మనం దేవుడిని నమ్ముకున్నాం, ఆయనకి నమ్మకంగా ఉండాలి. కానీ ఆ రాత్రి ఏం చేయబోతున్నాడు పేతురు? అసలు ఆ యేసు ఎవరో నాకు తెలియదు అనబోతున్నాడు. అంటే ఇక్కడ ఏం కోల్పోతున్నాడు? నమ్మకత్వాన్ని కోల్పోతున్నాడు. అది కాదు శోధన. దాన్ని ఆధారం చేసుకుని సాతాను పేతురుతో ఒక మాట అనబోతున్నాడు. ఏమిటంటే, ఆయనతో తిరిగి, ఆయనతో తిని, ఆయనతో పరుండి, ఇంతకాలం ఆయనతో తిరిగి, దుర్మార్గుడా అసలు ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడతావా? అసలు ఇక నీకు క్షమాపణ ఉందా? అసలు ఇక నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తా? ఇక నీకు క్షమాపణే లేదు. నీ పాపమునకు ఇక ప్రాయశ్చిత్తమే లేదు. నువ్వు దోషివి. దేవుడు నిన్ను ఒప్పుకోడు అనే దాన్ని నమ్మించడానికి వాడు దాడి చేయబోతున్నాడు. అది శోధన. ఇక్కడ ఏమన్నాడు? నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లంటే, నా విషయంలో నీకు అలాంటి అభిప్రాయం కలగకుండా, నేను అపనమ్మకస్తుని కావచ్చు, కానీ నా దేవుడు నమ్మదగిన వాడు అని నీవు నమ్మే ఆ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. అది అక్కడ దేవుడు వేడుకుంది. యేసయ్య పేతురు నమ్మకంగా ఉండాలని కాదు. మళ్ళీ చదవండి కావాలంటే. ఈ రాత్రి శోధన రాబోతుంది. ఆ శోధనను గెలిచి నువ్వు నమ్మకంగా ఉండాలని నేను అడగల. ఖచ్చితంగా అందులో నువ్వు దెబ్బతింటావు. దెబ్బ తిన్నా నాకు దూరం కాకుండా, నేను ప్రేమ గలవాడనని, క్షమించగలవాడనని స్థిరముగా నీవు నమ్మే ఏ నమ్మికైతే ఉందో అది నీ నుండి పోకుండా నేను ప్రార్థన చేశా. అందుకే చూడండి, యూదా ఏమో దేవుడు నన్ను క్షమించడు, దేవుడు నన్ను ఒప్పుకోడు, దేవుని దగ్గర నాకు ఇక స్థానము లేదు, నేను ఆయనను అప్పగించాను, దుర్మార్గుణ్ణి అని నిశ్చయం చేసుకొని ఊరేసుకున్నాడు పోయి. అంటే దేవుడు క్షమిస్తాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు అవకాశం ఇస్తాడని నమ్మలేకపోయాడు. నమ్మలేక సాతానుకు స్థలం ఇచ్చి ఉరేసుకొని అవిశ్వాసుల లెక్కలోకి వెళ్ళిపోయాడు, నరకపాత్రుడు అయిపోయాడు. సీమోను కూడా దాదాపు అలాంటి శోధనే వచ్చింది. కానీ నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు, ఎవని యందు నమ్మిక?
నా విషయమై నీకున్న నమ్మిక తప్పిపోకుండాన్నట్లు. నువ్వు నమ్మకస్తుడుగా ఉండాలని కాదు, నువ్వు ఒకవేళ అపనమ్మకస్తుడు అయినప్పటికీ నేను నమ్మదగిన వాడిననే గ్రహింపు నీకు పోకుండా అది నీలో స్థిరంగా ఉండేటట్టు నేను నీ కొరకు వేడుకున్నాను. అందుకే యోధా దేవుని వైపు తిరగలేకపోయాడు. సీమోను పేతురు చూడండి, సులువుగా తిరిగాడు దేవుని వైపు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. అర్థమైతే చేతులు ఎత్తండి, నేను సంతోషపడతాను. అర్థం కాకపోతే మెల్లకుండా ఉండండి. అర్థమైందా? రైట్. ఇప్పుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. తేడా అర్థమైంది కదా. ఇప్పుడు డేంజర్ ఎక్కడుంది? పాపంలో పడద్రోయటమే కాదు, దాన్ని అడ్డం పెట్టి అవిశ్వాసంలో పడేయటం మనకి పెద్ద శోధన. అర్థమైందా? పొరపాటు చేయించటం కాదు, పొరపాటును అడ్డం పెట్టి మనల్ని అవిశ్వాసంలో పడేయటానికి జరిగే దాడి పెద్ద శోధన మనకి. అది దాడి అక్కడ జరిగిద్ది, పోరాటం అక్కడ జరిగిద్ది. ఆత్మీయ యాత్రలో ఒక్కోసారి అడుగులు జారుతాయి. అంటే గుర్తుపట్టాలి, నన్ను కొట్టేవరా నువ్వు, సాతానా నన్ను పడేస్తావా, సాతానా నన్ను బలహీనపరుస్తావా, రేయ్ నేనే అక్కడే కూర్చొని కృంగిపోయి కుమిలిపోయి కుళ్ళిపోయి ఎండిపోయి ఏదో అయిపోను. ఈ అడుగు జారింది, మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతా అని వెంటనే తిప్పుకొని మళ్ళా యుద్ధానికి ఖడ్గము జుళిపించుటయే వీరుని లక్షణం. ఎందుకంటే వాడు రకరకాలుగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, పడేయటానికి ప్రయత్నం చేస్తాడు. పడ్డావు, పడ్డకాడే కూర్చొని ఇక ఏడుస్తా కూర్చొని మొత్తుకుంటా కూర్చొని ఇంక అయిపోయింది, ఇంకేముంది, గాయం అయిపోయింది, ఇంకంతా అయిపోయింది అనేది వీరుడి లక్షణం కాదు. మనం పాపాన్ని ఆ దృష్టితో చూసి జాగ్రత్త పడాలి. అసలు వాడి గాయం మనకు తగలకుండానే జాగ్రత్త పడాలి, చురుగ్గా తప్పించుకోవాలి. ఎక్కడన్నా వాడికి కత్తి తగిలిందనుకో, ఇంక అయిపోయింది, ఇంక నేను పనికిరాను, ఇంక అయిపోయింది, ఇంక ఓడిపోయాను అని కూలబడకూడదు. దేవుని పాదాల దగ్గరికి పరిగెత్తి, ఈ తొట్టుపాటు వల్ల నేను తేడాపడ్డాను ప్రభా, నా హృదయానికి గాయమైపోయిందయ్యా, కట్టు తండ్రి, గాయాన్ని కట్టయ్యా, కట్టయ్యా, మళ్ళా పోతా వాడి మీదికి, నన్ను శుద్ధి చేయయ్యా, మళ్ళా పోతా వాడి మీదికి, నన్ను బాగు చేయి, మళ్ళా వాడి మీద యుద్ధం ప్రకటిస్తా, నేనేం వదలనేసయ్యా. పద్దాకల జారి పడతా ఉంటానయింది, పద్దాకల బలహీన పడతా ఉంటానయింది. ఏదో ఒకటి 2 సార్లు సందు దొరికింది వెధవకి, నా ఏమరపాటు తగిలింది దెబ్బ. పద్దాకలు ఇస్తానా? ఇవ్వను ప్రభువా, నాకు శక్తి నీవు, మళ్ళా నేను పోయి యుద్ధంలో పూనుకుంటా. అంతేగాని కూర్చొని పాపం చేశా, పనికిరాను, పాపం చేశా, వెంటనే దెయ్యం వచ్చింది, నిజమే పనికిరావు, పాపం చేశావు, పనికిరావు, ఆజ్యం పోస్తూ ఉంటుంది. చివరికి అవిశ్వాసుల లెక్కలోకి వెళ్ళిపోతాం. విశ్వాసం అనేది పని చేయవలసిన ఒక కీలకమైన స్థానం. ఇది అర్థమైతే స్తోత్రం చెప్పు. నీలో దేవుని పట్ల విశ్వాసము పని చేయవలసిన అద్భుతమైన ప్లేస్ ఇది. పెద్ద స్కెచ్ వాడిది. ఒక్క పాయింట్ వివరించడానికే ఇంత టైం పట్టింది, ఇంకా 3 ఉన్నాయి. కార్యక్రమంలోని తరువాయి భాగం వచ్చే వారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నీవు గుర్తుపట్టి, ఒకవేళ ఈ ఆధ్యాత్మిక సంగ్రామంలో, ఈ ఆత్మీయ యుద్ధంలో, ఈ పోరాటంలో వరుస విజయాలే కాదు, కొన్నిసార్లు అపజయాలు కూడా ఉంటాయని మర్చిపోవద్దు. నీ జీవితంలో జరిగే తొట్టుపాటులు, పొరపాటులు, తొందరపాటులు వికృతంగా ఊహించవద్దు. అది వాడు చూపిస్తాడలా, ఎంత పెద్ద పాపము, ఎంత అసహ్యమైన పాపము అంటాడు. నువ్వు శత్రువు నిన్ను కొట్టినప్పుడు కలిగిన గాయము అని తీసుకో. దాన్ని పాపము 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 అని నెగిటివ్గా తీసుకున్నావంటే నీ మీద నీకే అసహ్యం పుట్టి
చివరికి దేవుడికి నేను పనికిరానని నిన్ను నువ్వే అనుకునేటట్టు అయిపోతుంది. దాన్ని అలా తీసుకోవద్దు. విశ్వాసం అనే వజ్రాన్ని చేతబట్టుకొని ప్రయాణం చేస్తున్న నిన్ను ఆ విశ్వాసం నీలో నుంచి తొలగించడానికి వాడు నీ మీద కత్తి జులిపించాడు. తప్పించుకున్నావు చాలాసార్లు చాలా విషయాల్లో. మీరందరూ పోరాడుతూనే ఉన్నారు. పోరాడుతున్నారా లేదా? పోరాటం విరమించుకొని అచ్చంగా ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఎవరున్నారు? కొంతమంది ఉంటారు. ఈ పోరాటం మానేస్తారు. ఇంకేం అనుకుంటాంలే, ఇంకా ఆ సంబంధం ఏర్పడింది, ఇక అంతే కొనసాగుదాం. ఇక ఈ పాపంలో పడ్డాక ఇక ఇంతే ఉందాం. మళ్ళా తాగటం మొదలు పెట్టాక ఇంకా అందులోనే కూర్చుందాం అని అలా పోరాటమే మానేసి కూర్చుంటుపోతారు కొంతమంది. ఇక వాళ్ళందరికీ వాడి దగ్గర చేరి పూర్తిగా అవిశ్వాసంలో తీసుకెళ్తాడు అనుకో. మీరందరూ అలాగూ లేరని నేను అనుకుంటున్నా. ఒకవేళ అడుగులు జారిన మళ్ళా తిప్పుకొని వాడితో యుద్ధం చేయడానికే సిద్ధమై ఉన్నారని నేను అనుకుంటున్నా. అలానే ఉంటే చేతులు ఎత్తండి. ఎక్కడన్నా ఎప్పుడన్నా వాడు ఒకవేళ గెలిచే విధంగా దెబ్బ కొట్టినా, గాయము చేసినా, తిరిగి తిప్పుకొని మళ్ళా వాడి మీద యుద్ధం ప్రకటించే వీరులుగానే మీరు ఉన్నారని, ఉండాలని నేను కోరుకుంటున్నా, దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఎక్కడన్నా తేడా పడితే నువ్వు అనుకోవలసిన విధం ఇది. ఏంటది? నా ఆత్మీయ యాత్రలో దయ్యములతో నేను చేస్తున్న పోరులో తరచుగా గాయము తగులుతుంది. ఇంకొకటి కూడా చూసుకోవాలా. ఇన్నిసార్లు కొట్టాడేంది నన్ను వాడు, ఇన్నిసార్లు పడేశాడేంది వాడు అంటే ఎక్కడో నేను తేడా పడుతున్నా, ఎక్కడో నేను ఏమరపాటుకు గురవుతున్నా, ఎక్కడో ఏదో మిస్ అవుతున్నా నేను. అందుకే వాడికి మళ్ళీ 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 చిక్కుతున్నా. ఇక చిక్కకూడదు. ఏది ఆధారం చేసుకొని కొడుతున్నాడు వీడు? ఎక్కడ నేను బలహీనపడితే దాన్ని ఆధారం చేసుకొని దాడి చేస్తున్నాడు వీడు. ఆ ప్లేస్ వీడికి ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. యుద్ధరంగంతో పోల్చుకో. నీ ఒక ధీరురాలిగా, ధీరునిగా నిన్ను నువ్వు ఊహించుకో. ప్రత్యర్థి, శత్రువు, దయ్యములు, దురాత్మలు గుర్తుపట్టు. నీ ప్రయాణం నిత్య జీవం గ్రహించు. నీ గమ్యం పరలోకం గమనించు. అక్కడికి నీ ఆగమనం కోసం వేచి చూస్తున్నవాడు నీ తండ్రి అని గుర్తుపట్టు. ఈ పోరాటములో నీవు ఓడిపోవాలని శత్రువు, గెలవాలని తండ్రి మిగుల ఆశతో ప్రయాసపడుతున్నారని గుర్తించు. వాడు నీ మీద దాడి చేస్తే తప్పించుకోవడానికి నీకు వివేచన ఇచ్చినట్లు నువ్వు దేవునికి సమీపంగా ఉండు. దేవుడు ఇస్తున్న హెచ్చరికలని గుర్తుపట్టి ముందుగానే జాగ్రత్త పడు. చివరిగా ఒక మాట చెప్పనివ్వండి. వాడు నీ మీద దాడి చేసి పడగొట్టే అవకాశం ఉంటే ప్రేమగల దేవుడు ముందే నీకు సమాచారం ఇస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయనకు అందుబాటులో ఉన్నప్పుడు. ఈ రోజు మొత్తంలో వాడు నిన్ను ఏ ఘట్టంలో ఎలా దెబ్బతీయబోతున్నాడో నీకు ముందే చెప్తాడు ఆయన. నిజంగా నువ్వు దేవునికి అనుసంధానమై ఉంటే. సీమోను పేతురు, అపవాది మిమ్ములను పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకొనెను అని యేసయ్య సీమోనుతో అన్నాడు కాబట్టి, ఆ సమాచారం సీమోను మనసులో ఉంది కాబట్టి సీమోను తొట్రుపడినప్పుడు అదే మాటను గుర్తు చేసుకొని తిరిగి తిప్పుకొని లైన్లోకి వచ్చాడు. ఇలా చేయబోతున్నాడు నాన్న, బలహీనపడతారు, అయితే ఇలాగా మీరు నమ్మిక కోల్పోవద్దు, నేను క్షమించగలవాడనని గుర్తుపట్టండి అని 2 విధాల ఆయనకు సూచన ఇచ్చాడు. 1, తప్పు జరగకముందు జరిగే అవకాశం ఉంది అని చెప్పాడు. 2, తప్పు జరిగిన తరువాత సీమోను 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత అక్కడ దెబ్బలు కొడతా ఉంటారు యేసయ్యని. ఆ దెబ్బలు తింటావు కూడా. 3వసారి కూడా పొరపాటు జరిగిన తర్వాత సీమోనికి వెళ్ళి చూచెను అని ఉంది. యేసు సీమోను పేతురు వైపు చూచెను. అది చూచి పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అందులో ఏం చూశాడో తెలుసా? ఆ చూపు, నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని అన్నాడు కదా తండ్రిని. అయ్యా, సీమోను శోధించబడతాడు,
శోధించబడ్డప్పుడు ఆ బిడ్డ బలహీనపడి యూదాలాగా తను కూడా నాకు దూరం అయిపోతే మరి ఎట్లా తండ్రి అని యేసయ్య తండ్రిని వేడుకున్నందుకు, తప్పు జరిగిన తరువాత యేసయ్య సీమోను ఇద్దరు ఒకరినొకరు చూచుకుని ఆ సన్నివేశాన్ని తండ్రి అవకాశం ఇచ్చాడు. ఆ సన్నివేశం అక్కడ ఏర్పడేటువంటి అవకాశం తండ్రి కల్పించాడు. లేకపోతే సీమోను ఎక్కడో వేరే చోట అబద్ధం ఆడిపోవచ్చు. కానీ సీమోను అబద్ధం ఆడేటప్పుడు సమీపంలో యేసు ఉండేటట్టు తండ్రి అవకాశం ఇచ్చాడు. అప్పుడు కన్నుల ద్వారానే ఆయనతో మాట్లాడాడు. ఎవరో? యేసయ్య. ఏమన్నా తెలుసా? 3 సార్లు పొరపాటు పడి అబద్ధం ఆడి భయంగా ఈ అబద్ధం ఆడి వీళ్ళకెళ్ళి గంభీరంగా చూసి ప్రభు గమనిస్తున్నాడేమని భయంగా చూస్తే 3వసారి అబద్ధం ఆడి చూసేసరికి యేసయ్య చూస్తూనే ఉన్నాడు. గుండెలు అదిరిపోయినాయి. అప్పుడు కన్నులతోనే ఆయన మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? సీమోనా, నేను అర్థం చేసుకున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూచాను అంటే ఏం చూశాడు? చూసావా నేను చెప్పింది జరిగింది అని చూశాడా? నమ్మక ద్రోహి, గురుద్రోహి అని చూశాడా? ఛీ నీచుడా అని చూశాడా? అసలుకే గాయపడి ఉన్నాడు. శత్రువు చేతుల్లో గాయపడి దెబ్బతిని ఉన్నాడు పేతురు. ఇప్పుడు ఏ చూపు చూస్తే పేతురు రికవర్ అవుతాడండి? ఆ చూపు చూశాడు. తెలుసు ఆయనకి. ఏమనుకున్నారు యేసయ్యని? ఆ ఒక్కడి మీదే మొత్తం ఉంది. ఆ ఒక్కడిని సేవ్ చేయగలిగితే మొత్తాన్ని నిలబెడతాడు. ఎందుకంటే ప్రత్యక్షత కలిగిన వాడు ఉన్న వాళ్ళలో ఆ ఒక్కడే. చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు. అందుకే చూశాడు. ఆ చూపు చూడటానికి అవకాశం ఇచ్చాడు తండ్రి. ఆ చూపుతో నిలబెట్టేశాడు. ఏం చూసుంటాడు? నేను నిన్ను క్షమిస్తున్నా, నేను అర్థం చేసుకున్నా. ఎట్లా అని ఉంటాడో ఆ కళ్ళతో చూసి, నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకున్నా. పో, నువ్వు కావాలని అనలేదులే, నీ పరిస్థితి అలా ఉంది, పో. ఎందుకు ఏడ్చుంటాడో తెలుసా? ఈ అబద్ధాలు ఆడి దొరికిపోయానని కాదు పేతురు ఏడుపు. ఇంకా నన్ను క్షమిస్తున్నావా? ఇంకా నీ దగ్గర నాకు స్థానం ఉందా? నా మీద అసహ్యం పుట్టలేదా దేవా? నీకా నేను వ్యతిరేకంగా మాట్లాడాను? అయ్యో, నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా? నా మీద నీకు మమకారం పోలేదా? అసహ్యం కలగలేదా? అది నమ్మాడు కాబట్టి తిప్పుకొని తిరిగి లేచి నిలిచి సంఘ నిర్మాణానికి పునాది రాయి అయ్యాడు పేతురు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస యాత్రలో, అపవాది దాడిలో, ఎదిరించే వ్యూహంలో, దేవుని సహాయంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. దీన్ని మిస్ అయిన వాళ్ళు దెబ్బతినే అవకాశం ఉంది. దీన్ని గ్రహింపులో కలిగి ఉన్న వాళ్ళు ఒకవేళ గాయం అయినా తిరిగి దేవుణ్ణి ఆశ్రయించి గాయము కట్టబడిన వారై శత్రువు మీద యుద్ధం చేసి జయ జీవితాన్ని స్వతంత్రించుకునే అవకాశం ఉంది. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా
తొందరపడకుమా ప్రాణమా నాలో తొందరపడకుమా ఎందుకింక కన్నీరు ఎందుకా వేదన ఎందుకింక కన్నీరు ఎందుకా వేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. దేవునికి మహిమ. భక్తుడు ఏం చెబుతున్నాడో చూడండి. అన్ని జయాలే కాదు బాబు, అపజయాలు కూడా ఉంటాయి, తట్టుకోవాలి. అపజయాల్లో అవిశ్వాసిగా మారిపోకూడదు, విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలి. ఏ ఏమరపాటు వల్ల తగిలింది గాయం, ఎక్కడ బలహీనంగా ఉండటం వల్ల, ఎక్కడ టైం ఇవ్వటం వల్ల వాడు కొట్టాడు నన్ను, ఎక్కడ నేను వాడికి సంధిస్తే దాడి చేసి నన్ను పాపంలోకి నెట్టాడు. వీరుడైన వాడు చూసుకుంటాడుగా, ధీరురాలు వెతుక్కుంటుందిగా. రే ఇటొచ్చావా, ఇక్కడ నీకు సందు లేకుండా చేస్తారా అని ఎటుపక్క మనల్ని వాడు దెబ్బ కొడుతున్నాడో చూసుకొని చురుకుగా ఆ ప్రక్కన వాడు ఆయుధం తగలకుండా మనం డాలును అడ్డం పెట్టడమో, లేకపోతే కత్తిని అడ్డం పెట్టడమో, లేకపోతే ఆ ప్లేస్లో నుంచి ఎస్కేప్ అవ్వటమో చేయాలా. ఏం చేయాలా? ఆ ప్లేస్ నుంచి ఎస్కేప్ అయిపోవాలా. దేవునికి మహిమ. ఏకాంత ప్రార్థనకి ఒకరోజు చెప్పులు వేసుకోబోతుంటే బూట్లు వేసుకో అని ప్రేరణ వచ్చింది. చెప్పులు వదిలిపెట్టి బూట్లు వేసుకున్నా, నడుచుకుంటూ వెళ్తున్నా చెరువు కట్ట మీద. ఇండియన్ స్నేక్స్లో డేంజర్ స్నేక్ ఒకటి ఉంది, రక్తపింజరి అంటారు దాన్ని. రక్తపింజరి కొంచెం ఎరడాలుగా ఉంటుంది పాము, చాలా ప్రమాదకారి. అది కొట్టిందంటే అవుట్. ఈ క్రొత్త చెరువు కట్ట మీద ప్రార్థన చేసుకోవడానికి వాకింగ్కి వచ్చేవాళ్ళు డిస్టర్బ్ అయిపోయింది. అలా బూట్లు సప్పుడు వినపడతా ఉంది, చీదర పుడుతుంది. అందుకని పాత చెరువు మీద ఎవడు రాడు అని ఆ పాత చెరువు ఫుల్ చెట్లు ఉంటాయి, దాని మీదకి పోతున్నా. సాయంత్రం వేళ ఏకాంత ప్రార్థన. అలా నడుస్తా 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 ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళగానే కాలు పక్కనే ఉంది పాము. కాలు పక్కనే ఉండి నేను అక్కడ అడుగు వేశాను, అలాగ తలకాయ పక్కకు లాగి నోరు తెరిచింది. ఒకవేళ నా కాలుకు బూట్ లేకపోయినట్టయితే, కాలుగా దానికి కనపడేటైతే కొట్టేదాంతున్నా. తెలుసా మీకు, కాలు యొక్క నరములు కనపడతాయి పాము కళ్ళకి. నోరు తెరిసింది కానీ బూట్ అడ్డం ఉంది, అది నోరు తెరిసి అట్లా ఆగిపోయింది. లేకపోతే పని అవుతుండే, నేను కూడా అది గమనించి ఎగిరి జంప్ చేసి అవతలకి, లేకపోతే పడుతుండే దెబ్బ అప్పుడే. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన దాకా ఉండేది కాదు ఊపిరి. దేవునికి స్తోత్రం. జంప్ చేశాను, అన్నట్టు చూశాను, వెంటనే తలకాయ పక్కకులాగా నోరు తెరిసింది, అవతల దూకా. ఒకవేళ అక్కడే ఉన్నట్టయితే బూట్ కాల్ పైన కొట్టేదేమో, చెప్పలేము. చురుగ్గా మనకు ఒక రక్త పింజరి కాదు, రకరకాల పాములు అడుగడుగునా కాచుకొని ఉంటాయి. ఆత్మీయ యాత్రలో ఎక్కడ దొరికితే అక్కడ కొట్టడానికి చిక్కకుండా తప్పించుకోవాలి. అది వీరుడి యొక్క నైజం. ఇక్కడ ఈ మనిషితో నేను ఎక్కువ సహవాసంలో ఉండటం వల్ల నాకు శోధన వస్తుంది. ఇక్కడ ఈ మనిషితో నాకు వాదన ఏర్పడినప్పుడు నేను అక్కడే ఉండటం వల్ల రెచ్చిపోయి గందరగోళం అవుతుంది. కొన్నిసార్లు చెతురుగా మాట్లాడుతూనే ఆ మాటల్లోనే సీరియస్ వచ్చేసి చివరికి ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఆ ప్లేసే ఇవ్వకూడదు. నేను వీళ్ళ మధ్యలో ఉండటం వల్ల, వీళ్ళ సహవాసంలో ఉండటం వల్ల ఈ విషయాల్లో శోధింపబడుతున్నా.
నేను ఈ ప్రదేశంలో ఉండటం వల్ల, ఇవి చూడటం వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నా అంటే, ఈ రూట్ నుంచి వాడు వస్తున్నాడు, ఈ రూట్ నుంచి వస్తున్నాడు, అట్లా ఏ పక్క నుంచి వాడు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడో అవి గుర్తుపట్టి నేను తప్పించుకోవాలి. అవసరమైతే వాడికి ప్లేస్ ఇవ్వకుండా, అవసరమైతే ఎస్కేప్ అయిపోవాలి, పారిపోవాలి. వీరుడి లక్షణం అది. తప్పించుకొని తిరగాలి, దెబ్బ పడకుండా తప్పించుకోవాలి. ఒకవేళ దెబ్బ పడితే ఏమరపాటును బట్టి పడిందో దెబ్బ విశ్లేషించుకోవాలి, విమర్శించుకోవాలి. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి, ఆ గాయం కట్టమని అడగాలి. గాయం ఉంటే పోరాడలేవు, గాయం కట్టమని అడగాలి. అక్కడ నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను అన్న మాట నెరవేరుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వస్థత అనేది అక్కడ అసలు ముఖ్యంగా అవసరం. భౌతికంగా ఒక్కోసారి రోగం వచ్చింది, మీకు తెలుసా? రోగం వచ్చినప్పుడు స్వస్థత కోరుతారు కొంతమంది. దేవుడు తీసేయడు. ఎందుకో తెలుసా? నిన్ను స్వస్థపరిచాను అనుకో, ఆత్మీయంగా పెద్ద జబ్బు వచ్చింది నీకు, ఆత్మీయంగా పెద్ద రోగి అవుతావు. నువ్వు ఆత్మీయంగా రోగగ్రస్తం కాకుండాన్నట్లు భౌతికంగా నిన్ను రోగిలాగా ఉంచాను, భయపడొద్దు, నీకేం కాదంటాడు ఆయన. అసలు సిసలైన స్వస్థత అపవాది కొట్టే దెబ్బలకు కలిగిన గాయాలకు దేవుడిచ్చేది. అది కలగాల. ఆ స్వస్థత కలిగితే నెక్స్ట్ వీరోచితంగా పోరాడగలుగుతాం. దాన్ని బట్టి వెళ్ళాలా యేసయ్య దగ్గరికి. దేవా, తేడా పడ్డాను, గాయమైంది, స్వస్థపరచు, లేకపోతే పోరాడలేను. అప్పుడు ఆయన రక్తముతో కడిగి శుద్ధి చేసి గాయమును కడతాడు. కట్టి చెబుతాడు, ఫలానా విషయంలో నువ్వు ఎందుకు అట్లా అక్కడ మెలకుగా ఎందుకు లేవు, నువ్వు అక్కడ అటు నుంచి వస్తాను తెలుసుగా, చెప్పాగా, నేను కూడా ఎన్నోసార్లు చెప్పా కదా నీకు, అటు నుంచి వస్తుంది, నువ్వు అది కట్ చేయని, లేకపోతే ఇటు నుంచి శోధన వస్తుంది, కట్ చేయని చెప్పా కదా, అటు పక్క నుంచి నీకు ఇబ్బంది వస్తుంది, అది 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 దూరపరచుకోమని చెప్పా కదా నేను. ఎందుకు నువ్వు మళ్ళీ అట్లా నువ్వు మళ్ళీ అదే తంతులో కొనసాగితే మళ్ళా దెబ్బ తగిలిద్ది నీకు. ఎక్కువ గాయాలైతే ఎక్కువ టైం వేస్ట్ అయిపోయింది, ఎక్కువ నష్టం పొందుతావు. కాబట్టి గాయం కాకుండా, వాడు దెబ్బ కొట్టకుండా తప్పించుకో, అవసరమైతే పారిపో. ఒకవేళ అయితే ఎందుకైందో విమర్శించుకో, గాయం ఎందుకైందో విమర్శించుకో, ఎటు నుంచి తగిలిందో విమర్శించుకో. నా యుద్ధకు రా, గాయమును కట్టుకో, క్రొత్త తైలముతో అభిషేకం పొందు, మళ్ళా వెళ్ళావు. పోరాటం మాత్రం ఆగదు. ఎంతమందికి అర్థమైంది ఈ మ్యాటర్ అంతా? నిజంగా అర్థమైందా? ఇంకా చాలులే, మోకాళ్ళు ఎండి ప్రార్థన చేద్దాం. ఎవరెవరు ఏ ఏ విషయాల్లో బలహీన పడుతున్నారో ఇప్పుడు మోకాళ్ళ మీదకి వచ్చి ఒక్కసారి చూసుకోండి. ఎవరెవరు ఎక్కడ దిగజారిపోతున్నారో, ఎక్కడ అడుగులు జారుతున్నారో, ఎక్కడ సాతాను చేత కొట్టబడుతున్నారో ఒక్కసారి విశ్లేషించుకోండి, విమర్శించుకోండి, ప్రశ్నించుకోండి, పరిశోధించుకోండి. ఆ ఛాన్స్ వాడికి ఇవ్వకుండా జాగ్రత్త పడండి. బై మిస్టేక్ ఒకవేళ వాడి కత్తి దెబ్బ నీకు తగిలితే భయపడద్దు, స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడు. పొరపాటు పడ్డా ప్రభా, తొట్టు పడ్డా ప్రభా, బలహీన పడ్డా ప్రభా, నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను గడుగు. నేనేమి ఓటమిని అంగీకరించట్లేదయ్యా, అంగీకరించొద్దు ఓటమినే. యోధా అంగీకరించాడు, అయిపోయాడు. పేతురు ఓటమిని అంగీకరించలా, తిరిగి దేవుని వైపు మళ్ళుకొని వీరోచితంగా పోరాడి జయ జీవితాన్ని పొంది సింహాసనాన్ని స్వతంత్రించుకున్న ధన్యజీవి అయ్యాడు. ఓటమిని అంగీకరిస్తావా? ఎదిరించి పోరాడతావా? ఇకనన్నా మెలకుగా ఉంటావా? ఇంకా తెలివి తక్కువతనంగానే ఉంటావా? ప్రార్థన చేయి. నేను ఓటమిని ఒప్పుకోవట్లేదు ప్రభువా, నా గాయములను కట్టు, నా దోషములను పరిహరించు. నేను మళ్ళా పోరాడతా వాడితో, నేను జయిస్తా, నేను ఎదిరిస్తా దయ్యాలని, దురాత్మలను ఎదిరిస్తా, పోరాడతా ప్రభువా. ఇంకా దెబ్బ పడనీయకుండా జాగ్రత్తగా పోరాడతా. దేవా, నన్ను కనికరించు, కనికరించు, కనికరించు. నన్ను దెబ్బ కొట్టిన వాడికి దెబ్బ కొడతా, వాడి కార్యాలు ఆటంకపరుస్తా, వాడి చేతుల్లో బందీలైన వాళ్ళని బయటికి తెస్తా. నీ కొరకు మండుతా ప్రభువా. వాడు నన్ను కొట్టి గాయపరిచాడు కనుక, బలహీనపరిచాడు కనుక వాడికి మనశ్శాంతి లేకుండా చేస్తా. నన్ను సిద్ధపరచు,
నన్ను సిద్ధపరచు, వాడి గుండెలో నిద్రపోతా. నన్ను అభిషేకించు క్రొత్త తైలముతో, గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తు. వాడితో పోరాడతా ప్రభువా, నాకు శక్తిని మన అడుగు మోకాళ్ళు నడుగో. క్రొత్త తైలం ఈ రోజు నీ మీద, నా మీద, మన మీద, మనందరి మీద దేవుడు ప్రోక్షించబోతున్నాడు. నూతన శక్తితో మనల్ని నింపబోతున్నాడు. కృంగిన వారు లేవనెత్తబడాలి, బలహీనులు బలపరచబడాలి, సడలిన మోకాళ్ళు, వడలిన చేతులు కదిలించబడాలి. ప్రార్థన చేయి. దేవా, నాతో నీవు మాట్లాడే వందనాలు. నానా రకాలుగా నన్ను బలహీనపరిచి కృంగదీసి నీకు దూరం చేయాలని నేను కలిగి ఉన్న విశ్వాసము, అనేక రకాల ప్రయోజనాలు కలిగించి ఆ విశ్వాసం నా నుండి దొంగిలించాలని, నన్ను అవిశ్వాసిగా చేయాలని వాడు చేస్తున్న కుట్రలన్నీ తెలుసుకోవటానికి కృప చూపా. ఈరోజు ఒక కీలకమైనది తెలుసుకున్నాను, వాడి రహస్యం. జాగ్రత్త పడతాను. నన్ను బలపరచు, నాకు శక్తి నింపు, నా గాయములు కట్టు, నన్ను మన్నించు, నాకు సహాయము చేయి. క్రొత్త తైలముతో నన్ను అంటున్నాయన, క్రొత్త మనస్సు నాకు దయచి, స్థిరమైన మనస్సు నాలో నూతనముగా పుట్టించు. నన్ను పరిశుద్ధపరచు. నీకు దూరంగా నేను ఉండలేను, నాకు దూరమై నువ్వు ఉండలేవు. మనల్ని విడగొట్టేటువంటి పాపము యేసు నామమున నాశనమగునుగా. మనల్ని విడగొట్టే ఈ దోషములు, అపరాధములు, అవివేకములు, అవిధేయతలు యేసు నామమున నాశనమగునుగా. దేవా, మనం ఎల్లప్పుడూ కలిసి ఉందుముగాక. దేవా, నీ యొద్ద నుండి నాకు ఎల్లప్పుడూ శక్తి లభించుగాక. శత్రువు కార్యాల మీద ఎల్లప్పుడూ జయము పొందునుగాక. నేను జయమొందుదునుగాక. యేసు నామమున ప్రార్థించి ఇవన్నీ విశ్వాసమును బట్టి పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన తండ్రి ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుకు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే నెక్స్ట్ కూటమిలో కానీ లేకపోతే మరోసారి కానీ చెప్తాను. ప్రార్థన చేయండి. ప్రభు వల్ల అందనటువంటి వాళ్ళు ఇంకా కొంచెమే టైం ఉంది కనుక మరి ఇక నెక్స్ట్ కూటంలో తీసుకోండి. ఇంకా చేయగలిగింది ఏం లేదు, కొంచెమే టైం ఉంది. 10 మళ్ళీ నెక్స్ట్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది కనుక అందరికి వందనాలు. కూర్చోండి, అందరూ కూర్చోండి. ఒక మాట చెప్తా, కూర్చోండి. ఇప్పుడు ఆ చివరి నుంచి ఒక్కొక్కళ్ళు బయటికి వెళ్ళండి. ఈ పక్క నుంచి కొంతమంది, ఈ పక్క నుంచి కొంతమంది, ఆ ప్రక్క నుంచి కొంతమంది, ఆ వైపు నుంచి కొంతమంది, అట్లా నలువైపుల నుంచి బయటికి వెళ్ళండి. మొత్తం కలిసి ఒకే మార్గంలో పోకండి. చాలా వరకు ఈ కరోనా సమస్య పరిష్కారం అయింది. ఇంకా కొద్ది గొప్ప ఉన్న కేసులు కూడా బ్రేక్ అయ్యేటట్టు మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కనుక చెప్పింది విని కొంచెం జాగ్రత్తలు పాటించండి. ప్రభు బల్ల నాకు అందలేదు అన్నోళ్ళు కొంచెం ఉండండి, నెక్స్ట్ ప్రేయర్లో తీసుకొని వెళ్ళొచ్చు. అట్లా క్రమక్రమంగా కొంతమందిలో చీట్ రావచ్చు. అందుకే కూర్చోమన్నా, ఒకేసారి మొత్తం పరిగెత్తారని. అన్ని వైపుల నుంచి వెళ్ళాలి, ఒకరికొకరు దగ్గరకు రావద్దు, దూరం పాటించాలి, మాస్క్ మెయింటైన్ చేయండి.
లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు. లిమ్ము తేజరిల్లుము నీవు, వెలుగు నీకు వచ్చియున్నది. కమ్ముకున్న చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది. లిమ్ము తేజరిల్లుము నీవు, వెలుగు నీకు వచ్చియున్నది. కమ్ముకున్న చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది. సడలిన మోకాళ్లను బలపరచుము, సడలిన మోకాళ్లను బలపరచుము. వడలిన నీ చేతులను కదిలించుము, వడలిన నీ చేతులను కదిలించుము. లిమ్ము తేజరిల్లుము నీవు, వెలుగు నీకు వచ్చియున్నది. కమ్ముకున్న చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది. మిగిలింది నెక్స్ట్ వచ్చి పాడతాలే ప్రభు చిత్తం అయితే. ప్రజెంట్ వెళ్ళనివ్వండి, మళ్ళీ రెడీ రావాలి నేను. అందరికి వందనాలు, సెలవు. పడిన దినములనే చాలించాలి, ఓటమినే త్రోసి గెలుపు సాధించాలి. కృంగిపడిన దినములని చాలించాలి, ఓటమినే త్రోసి గెలుపు సాధించాలి. లోకాశల ఏటికి నువ్వు ఎదురీదాలి, లోకాశల ఏటికి నువ్వు ఎదురీదాలి. లోకంలో ప్రభు జ్యోతిగా నువ్వు వెలగాలి, లోకంలో ప్రభు జ్యోతిగా నువ్వు వెలగాలి. లిమ్ము తేజరిల్లుము నీవు, వెలుగు నీకు వచ్చి ఉన్నది. కమ్ముకున్న చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది. దయచేసి గమనించండి, ఎవరు గుంపులుగా కూడుకోవద్దు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళినట్లయితే మందిరాన్ని శానిటైజ్ చేయాలి. మాటలు గమనించండి, ఎవరు కూడా గుంపులుగా కూడుకోవద్దు. ఒక్కొక్కరిగా మందిరంలోంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆ గేటు దగ్గర ప్రజలు చాలా మంది నిలబడి ఉన్నారు. ఒక్కొక్కరిగా వెళ్ళిపోదాం త్వరగా. కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు లేవాలి. శానిటైజర్ చేస్తున్నారు.